హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద చిల్ అవుదాం పాడ్కాస్ట్. నా పేరు నిఖిల్, మీ హోస్ట్ని. వీడు నా కోహోస్ట్ అనిరుద్. ఈ వీక్ మనకి ఒక ఇంట్రో ఉంది. ఇప్పుడు 3, 2, 1 ఇంట్రో అంటాను. క్లాప్స్ కొట్టి ఇద్దరు ఒకేసారి క్లాప్స్ కొట్టాలి. ఓకే, 3, 2, 1 ఇంట్రో. I love you guys. అది ఎడిటింగ్లో వేసుకోవచ్చు. వెయిట్ చేస్తున్నానంటే చెప్పు. ఓకే, ఇంట్రో ఎలాగుందో చెప్పండి గైస్. బాగా కష్టపడి చేశాను ఏదో నాకున్న టాలెంట్తో. ఓకే, సో మనం మొన్న షార్ట్స్ మొదలుపెట్టా. షార్ట్స్ మొదలు పెడితే సలార్ షార్ట్ ఒకటి వైరల్ అయింది. చూసా. ఆ సలార్ షార్ట్ కామెంట్స్ చూసావా? సలార్ది క్రిస్ హెమ్స్వర్త్ది రెండు అయినాయి. కామెంట్స్ చూసావా? ఇన్స్టాగ్రామ్లో మొత్తం రెండిట్లో, యూట్యూబ్లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. మీరు ఫాలో అవ్వండి గైస్. సేమ్ పేరు, ద చిల్ అవుదాం పాడ్కాస్ట్ అని ఉంటుంది. అదే సలార్ కామెంట్ చూసావా ఇన్స్టాగ్రామ్లో? ఎవడో చప్పరిగాడు వచ్చేసి ఆ మూవీ గురించి బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళందరికీ పగలాలి అన్నాడు. నేను వాడు కామెంట్ లైక్ చేసి అవును పగలాలి కరెక్టే అన్నా. వాడికి ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పేవో నేను చెప్పిన అర్థమై ఉండదు వాడికి. ఏమో, అంటే వీడియోలో నువ్వు ఒకలా నేను ఒకలా మాట్లాడాం కదా, నువ్వు అగేన్స్ట్ నేను ఫర్ మాట్లాడాను కదా. నన్ను వేసుకున్నాడు బేసిక్గా. సో వాడికి కమెంట్ ఎవరు చేసాడు వాడికి అర్థమై ఉండదు. ఇంకోటి ఎవడో అన్నాడు, బేవర్స్ గారు ఎక్కువ అయిపోయారు భయ్యా అని చెప్పి. అదేదో మూవీ డైలాగ్ లేదు, ఏదో రెఫరెన్స్, పరమానంద రెఫరెన్స్. అది ఓకే, అది లైట్ తీసుకున్నా, లైక్ చేసి. నేను కమెంట్స్ చూడను, స్టాటిస్టిక్స్ చూడను, కానీ అవి రిప్లై అట్లా చేస్తేనే మనకి రీచ్. అది నువ్వు చేసుకో, నేను చేసుకుంటారా. నెక్స్ట్ అదే బాగానే ఇంటరాక్షన్ వస్తుంది, వ్యూస్ కూడా ఏదో వస్తుంది. షార్ట్స్ పెడితే వస్తాయి. అది వస్తాయి. ఇంకా అదే ఈరోజు టాపిక్స్ వచ్చేసి, ఈరోజు అదే ఈ వీక్ చాలా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. మనం లాస్ట్ వీకే ఫ్యూరియోసా గురించి మాట్లాడేసాము. ఫస్ట్ ఫాల్ అవుట్, దాని తర్వాత ద బాయ్స్ సీజన్ 4 ట్రైలర్, తర్వాత హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ట్రైలర్. నేను చూడలేదు, నువ్వు చూసావు. సీజన్ 2 హౌస్ ఆఫ్ డ్రాగన్స్ సీజన్ 2. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్, అది మాట్లాడుకోవాలి. నెక్స్ట్ GTA 6 ట్రైలర్, ఇది నేను చూడాలి, లేకుంటే నన్ను కాలేజ్లో పంపారు. నాకు గేమ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు, ఎస్పెషల్లీ GTA ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనైతే చూడలేదు. నాకు కూడా గేమ్స్ ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను జాయిన్ అయిందో గేమింగ్ కాలేజ్లో. ఇది చూడకపోతే చీప్గా చూస్తారు నన్ను వాళ్ళు. నెక్స్ట్ ఫైటర్ ఈరోజు వచ్చింది. ఫైటర్ టీజర్. సో ఫస్ట్ మనం ఫాల్ అవుట్ గురించి మాట్లాడదాం. అవుట్ అండ్ అవుట్ అపోకలిప్స్ థ్రిల్లర్. బేసిక్గా లాస్ట్ ఆఫ్ అస్కి అది హిట్ అయిందని చెప్పి అమెజాన్ వాళ్ళు సిరీసే రిలీజ్ ఎప్పుడో తెలియదు, కానీ అమెజాన్లో సిరీస్. బేసిక్గా వీడియో గేమ్ బేస్డ్ సిరీస్, అందుకే లాస్ట్ ఆఫ్ అస్తో కంపేర్ చేస్తున్నా. సో ఆల్రెడీ ఆ పేరుతో గేమ్ వచ్చిందా? పేరా కాన్సెప్ట్ మొత్తం ఇప్పుడు లాస్ట్ ఆఫ్ అస్ ఉందా? సేమ్ టు సేమ్ వీడియో గేమే కదా అది. సేమ్ టు సేమ్ వీడియో గేమే రా అది. ఇది కూడా సేమ్ వీడియో గేమ్ బేస్డ్ సిరీస్, లైవ్ యాక్షన్. ఓకే. సో ఏంటంటే బేసిక్గా అర్త్ న్యూక్ చేస్తారనమాట. యుఎస్ని, వాళ్ళకి యుఎస్ తప్ప ఎవరికి సంబంధం లేదు కదా. అర్త్ న్యూక్ చేస్తారా? సో అది మొత్తం గ్లోబల్ స్కేలా? మనకు చూసేది యుఎస్ అని చూపిస్తారు అంతే కదా. ఓకే. బేసిక్గా అర్త్ న్యూక్ చేస్తారు, ఎర్త్ న్యూక్ చేస్తారు. ఎర్త్. ఓకే. అప్పుడు ఏంటంటే ఏమంటారు, మొత్తం కంటామినేట్ అయిపోతుంది. సో అప్పుడు అందరు బంకర్స్లోకి వెళ్ళిపోతారు. సో అప్పటి నుంచి ద వాల్ట్ అని చెప్పి ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఈ వీటికి అసలు సేఫ్ జోన్ లాగా అనుకో. మొత్తం అంతా క్లోజ్డ్ ఏరియా, బయట ప్రపంచం తెలియదు లోపల పుట్టిన వాళ్ళకి. అట్లా ఒక ఆమె బయటకు వెళ్తుంది, ఇదంతా నా వల్ల కాదు, బయటకు వెళ్ళి ఎట్లా ఉందో చూస్తామా అని చెప్పి బయటకు వెళ్తుంది. యానిమల్స్ కూడా మ్యూటేట్ అయిపోతాయి. ఏదేదో చూసేదాన్ని బాగా గోరీగా ఉన్నాయి. ఆ బేర్ బాబోయ్, ఆ బేర్ సాలమాండర్ ఒకటి. సాలమాండర్ అది ఇడు వాల్టర్ గాగిన్స్ సాలమాండర్, లేకపోతే దాన్ని ఏదో అంటారు, యాక్సిలాటిల్ అంటారు. నాకు కొంచెం తెలుసు కానీ చెప్తున్నా. ఓకే. షో ఆఫ్ ఏంట్రా పేరు అది. సరే, వాల్టర్ గాగిన్స్ వాడు ఉంటాడు రా. వాడు సరే, అతను ఇన్విన్సిబుల్లో ఉంటాడులే, సీసిల్ అని చెప్పి. మీకు చూస్తే మీకు అది తెలుస్తుందిలే. దాంట్లో నాకు తెలుసు అతనే మెయిన్ యాంటాగనిస్ట్ క్యారెక్టరు.
యాంటాగనిస్టో ప్రోటాగనిస్టో తెలియట్లేదురా. నాకు గేమ్ గురించి పెద్దగా తెలియదు, గేమ్లో ఏంటో తెలియదు. ఇప్పుడు ఆడలేదు. బేసిక్గా అతను ఎట్లా అంటే నార్మల్ హ్యూమనే, వాల్ట్లో ఉండకుండా బయట ఉంటాడు. సో ఫేస్ అంతా రెడ్ స్కల్ లాగా అయిపోతుంది బేసిక్గా, మొత్తం మారిపోతుంది, కంటామినేట్ అయిపోతుంది. చాలా మంది చనిపోయి జాంబీస్లో అయిపోతారు ఆ కంటామినేషన్ వల్ల. బేసిక్గా అది కూడా ఒక జాంబీ గేమ్ అని అనుకోవచ్చు, కానీ దీంట్లో మనకి ఇంకా జాంబీస్ చూపించలేదు. కొంతమంది కంటామినేట్ అవుతారు కానీ వాళ్ళ కాన్షియస్నెస్ వాళ్ళకే ఉంటుంది. అది అనమాట అతని క్యారెక్టర్. హీరోయిన్ కూడా ఎక్కడ చూసా భయ, నాకు ఏమి ఎవరో తెలియదు, ఎక్కడ చూసిన ఫేస్ లాగే ఉంది మొత్తానికి. ఏమో నాకు అలాగే అనిపించింది. డైరెక్టర్ గురించి కూడా పెద్ద తెలియదు. ఇది మొన్న ఏదో ట్రైలర్ చూడాలి కాబట్టి చూసేది చెప్తున్నాం, కానీ నార్మల్గా అయితే చూసేవాడిని కాదు నేను. ఇది ఒకటి ఉందని చెప్పి చూస్తున్నాను అంతే, కానీ బాగానే ఉంది సిరీస్. రివ్యూస్ బాగుంటే చూస్తారా. ఆ విఎఫ్ఎక్సే మొత్తం, విఎఫ్ఎక్స్ చాలా బాగుందిరా, చాలా బాగుంది. అటెన్షన్ టు డీటెయిల్. అసలు వాల్ట్ నుంచి బయటకు వచ్చాక స్కల్స్ అన్నీ కనిపిస్తాయి చూడు, అది ఎట్లా అంటే ఆ వాల్ట్లోకి ఎంటర్ చేయమని కొంతమంది జనాలు వచ్చి అక్కడ క్యాంపింగ్ చేస్తారు, వాళ్ళ స్కల్స్ అవి అన్నట్టు చూపించారు. ఓకే, నువ్వు బ్రేక్ డౌన్ చూసావా ఏంటి? నీకు అలా అనుకున్నావా? బ్రేక్ డౌన్ చూసా, అదే స్కల్స్ ప్లస్ న్యూక్తో కంటామినేట్ అయిన బాడీస్ కూడా వేరేలా ఉంటాయి, బర్రీ అయిపోవు, ఒక హార్డ్ లేయర్లా ఫామ్ అవుతుంది వాటి చుట్టూతో. ఏదో అట్లాంటివి కూడా ఏదో కొంచెం బాగానే ఎఫర్ట్ పెట్టారు, చీప్గా అయితే అస్సలు లేదు, చాలా హై ప్రొడక్షన్ వాల్యూ లాగే ఉంది. అరే నీకు ఇవి కాదు కానీ ఇక్కడ చెప్పడం దీంట్లో చెప్పాలని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా నీకు. ఈరోజు ఎక్కడికి వెళ్ళా, రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళారా? అసలు ఎందుకు వెళ్ళారు అసలు? ఏం చూడడానికి? ఏమన్నా ఫంక్షన్ ఉందా? ఫంక్షన్ కాదు, షూటింగ్ జరుగుతుంది. ఏమవి? విజయ్ది తలపతియా? తలపతిని చూసావా? అరే నీకు చెప్తాగరా, తలపతి ఉన్నాడా? ఉన్నాడు చెప్పేదాను. ఫస్ట్ మావాడు కాల్ చేశాడు రా, ఫిల్మ్ మేకింగ్లో ఉండేవాడు, కాల్ చేసి అరే తలపతి ఉన్నాడు, నువ్వు తలపతి అంటే కొట్టేసుకుంటావు కదా, ఏంటి కొట్టేసుకు అది వచ్చాడు, చూస్తావా దూరం నుంచి, మాకు షూటింగ్ జరుగుతుంది కాలేజ్ పక్కన అంటే వెళ్ళా. మీ కాలేజ్ కాదారా? అంటే 4th ఇయర్లో వాడు ఫిల్మ్ మేకింగ్ అంటే రామానాయుడు స్టూడియోస్లో చదువుకోవాలి వాడు బేసిక్గా. ఓకే, వాడు కాలేజ్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్ వాడిది. మీ దాంట్లో మా దాంట్లో నుంచి వాళ్ళ లైక్ అక్కడ ఒక ప్రొఫెసర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి డెమోస్ అవన్నీ చూపిస్తారు. చదువు కూడా అక్కడ ఒక చిన్న క్లాస్ రూమ్ ఉంటుంది, రోజంతా డెమోస్ ఉంటాయి, క్లాస్ రూమ్లో మోస్ట్లీ ఉండరు. సో టెంపరీయా? వాళ్ళ పని అది, వాళ్ళు రోజు అక్కడికి వెళ్ళాలి. మా కాలేజ్కి అసలు రాడు, సో ఇంక ఫుల్ టైం అక్కడే ఉంటాడు. అది వాడు కాల్ చేసి తలపతి వచ్చాడు భయ్య అంటే నాకు అర్థం కాలే, ఏం మాట్లాడుతున్నారా, తలపతి ఏంట్రా, విజయ్నా ఏం మాట్లాడుతున్నావు అంటే విజయ్య భయ్య వచ్చాడు ఒకసారి రా అంటే వెళ్తే అక్కడ వెయిట్ చేస్తా ఉన్నా. ఒక బిల్డింగ్ ఉంటుంది, సెట్ ఉంటుంది, బిల్డింగ్ లోపల సెట్ ఏం కనిపిస్తుంది, చుట్టూతా బాడీ గార్డులు, క్యారవాన్లు, రౌండ్ క్యారవాన్లు ఉన్నాయి, మొత్తం కవర్ అందరికి కనిపించకుండా కట్టన్లు వేస్తాడు, ఇంత బాడీ గార్డులు. లోపల నుంచి మాకు ఓన్లీ యాక్షన్ స్టాప్ మైక్ సౌండ్లే వినిపిస్తున్నాయి. ఇంకా ఎప్పుడు వెళ్ళాం, 3 o'clock ఎప్పుడు వెళ్ళాం. అక్కడ ప్యాకప్ ఎప్పుడు భయ్యా అని అడిగితే 6:37 అంటున్నారు. అప్పుడు దాకా ఏం చేయాలరా, తలపతిని ఎప్పుడు కలవాలరా అంటే కలిసి ఫోటో తీసుకుందామనే నేను పోస్టర్ ఒకటి ఇట్లా తయారు చేసి తలపతి ఆటోగ్రాఫ్ పెట్టుకుందామని వెళ్ళా. పట్టుకెళ్ళా పోస్టర్, ఆటోగ్రాఫ్లో ఫోటోలు ఏం దొరకలేదు, కానీ నువ్వేం ఫీల్ అవ్వకు, కనిపించాడు భయ్య. నీకు చెప్తా విను. అక్కడ జరుగుతుంది, అక్కడ మేము అక్కడ కూర్చో ఉన్నాము, చూసాం 4:30 అట్లా అవుతుంది. మధ్యలో అసలు చెప్పేది నువ్వు 4:30 అవుతుంది. మేము లైక్ వేరే దగ్గర ఉన్నాం, మేము క్రౌడ్ అంతా ఒక దగ్గర ఉంటుంది కదా, తలపతి అంటే క్రౌడ్ ఉంటుంది కదా, క్రౌడ్లో మనం ఏముంటామని వేరే టెర్రస్ లాగా ఉంటుంది, మొత్తం వ్యూ మంచిగా ఉంటుంది, టెర్రస్లో 2 చైర్లు వేసి ఉంటుంది, పెద్ద టెర్రస్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చోన్నాం, నేను వేరే వాడు వెళ్ళాం, మేము ఇద్దరం కూర్చోన్నాం. 4:30 అయ్యింది, ఎవడో వచ్చాడు రా, బ్లాక్ ఆన్ బ్లాక్ వేసుకొని వచ్చాడు, నాకు కనిపించలే దూరం నుంచి, అంటే వాడు చుట్టూ ఎవ్వడు లేడు. చూస్తే వేరే కార్లో వచ్చాడా? కార్లో కాదు, ఇట్లా జోబులో చేపెట్టుకొని వచ్చాడు, డ్రెస్ మీద వచ్చాడు. అంటే మేము ఏమనుకున్నాం, తలపతి వస్తాడు, వెయిట్ చేయి గుంపు వస్తుంది, అరుస్తారు అందరూ. కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు పక్కన బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన టెర్రస్ ఎక్కొచ్చు. బిల్డింగ్ పైనకి టెర్రస్ కాదు, బిల్డింగ్ లోపల షూటింగ్ జరుగుతుంది, ఆ బిల్డింగ్ యాక్సెస్ లేదు. ఆ బిల్డింగ్ పక్కన గార్డెన్ ఉంటుంది, గార్డెన్ పక్కన టెర్రస్ ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇక్కడ కూర్చోన్నాము, ఆడేం జోబులో చేపెట్టుకుని వచ్చాడు మీ దగ్గరకా.
తలపదా ఆ, అరే నాకు అరే కామ్గుండ్రా అని చెప్పేవాడిని ఇట్లా పిసిగేస్తా ఉన్నాను నేను. అరే వాడికి ఏం అర్థం నా ఆర్గన్స్ ఏం పని చేయలేదు భయ్యా, పొట్ట తిప్పుతా ఉంది నాకు. పక్కగా చూంచున్నాడా? అరే నీకు ఫోటో చూపిస్తాగు. తీసుకున్నావా? తలపతి తీసుకోవాలి కదరా. నేను చెప్తా, నాకు తీయనివ్వట్లేదు. తలపతి తినేవట్లేదా? తలపతి కాదు, పక్కన ఉంటారు కదా గాడ్లు, వాళ్ళు కూడా వచ్చారా? మరి ఆడొక్కడే వస్తాడేంది వాడి, ఏమో ఊపుకుంటూ వచ్చాడు. నాకు అంటే గుంపు ఉంటుంది, ఒక ఊపు ఉంటుంది, అందరు అరుస్తారు, మనకు తెలిసిపోద్ది. అప్పుడు వెళ్దాం ఆటోగ్రాఫ్ అడుగుదాం అని చెప్పి సెట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కామ్గా వచ్చాడు. చూస్తే పక్కన ఎవరు రాలేదా? ఇద్దరు బాడీ గార్డ్లు వచ్చారు. అంత చూడు, మేము ఇక్కడ కూర్చున్నాం రా, ఈ బెంచ్ మీద ఇక్కడ కూర్చో ఉన్నాం. తలపతి ఏమో ఇక్కడ కూర్చో ఉన్నాడు, ఇక్కడ కూర్చొని ఇక్కడ కాలేసుకో ఉన్నాడు. ఇది చూడు డిస్టెన్స్ చూడు, అరగంట కూర్చో ఉన్నాం రా ఇట్లా. నువ్వు వెళ్ళలేదా మరి మాట్లాడడానికి? ఆడు పాపం అలసిపోయి వచ్చాడు. సర్లే మనకు కట్టసి కాదు కదా అట్లా చేయడం, తొక్కేం కాదు. అరే మేమేమనుకున్నాము, అరే వాడు లేస్తాడు కదా, తలపతి లేస్తాడు కదా, అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోటో కాల్ అని అడుగుదాము అనుకున్నాం. లేచాడు అసలు, సరేలే అసలు వచ్చాడు భయ్యా. వచ్చి చెప్పలేదు ఇంకా, ఎగ్జైట్మెంట్ ఇక్కడే రావాలని చెప్పి వచ్చాడు భయ్యా. చేరేసుకొని అలా కూర్చున్నాడు కాలు మీద జేడీ లాగా. అలా కూర్చున్నాడు, రీల్స్ చూసుకుంటున్నాడు. ఇట్లా బూమర్స్ చూస్తాడు ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తున్నాడు. రీల్ సౌండ్ వస్తుంది, ఫుల్ సౌండ్ పెట్టుకొని చూస్తున్నాడు. నాకేం నుంచున్నారా బాడీగార్డ్ నుంచి? అరే జస్ట్ అక్కడ ఉన్నాడు రా తలపతి. నాకు అర్థం కాలేదు. ఇంకా సగం తిప్పిప్పేసి ఇట్లా మొత్తం చెస్ట్ అంతా చూపించి, హెయిర్ చెస్ట్ నాకు వచ్చాను. ఇట్లా చూసుకుంటా ఉన్నాడు. నాకు ఏం అర్థం కాలేదు. అప్పటికి అరగంట అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఇంకా సేపు మధ్యలో పావు గంటకి వెళ్ళొచ్చురా. ఏమోరా, నాకు డిస్టర్బ్ చేయాలని మళ్ళా నాకు కాల్ వచ్చిందిరా. కాల్ వస్తే ఇట్లా ఎత్తా, ఆడు వచ్చేస్తాడు దగ్గరికి, లైక్ సైగ్గా ఫోటో తీస్తున్నానేమో అని చెప్పి. ఎవరు బాడీగార్డ్? దగ్గరికి వచ్చేస్తాను, అందుకే ఇట్లా తిరిగేసా. అంతా అయిపోయింది, తలపతి వెళ్ళిపోతున్నాడు. మాకు ధైర్యం లైక్ పని చేయట్లేదు, వెళ్ళిపోతున్నాడా, వెళ్ళాలా మన వెనకాల ఇప్పుడు ఏం అర్థం కాల. సరే వెళ్తున్నాము వెనకాల, వెళ్ళిపోతున్నప్పుడు మేము కూడా స్లోకి వెళ్ళాము. వెళ్తే ఆడు వచ్చి ఆపేసాడు. బాడీగార్డ్ ఆపేసి ఫోన్ కాలా అన్నాడు. అన్ని చూశాడు. గ్యాలరీ ఓపెన్ కరో, ఫొటోస్ ఓపెన్ కరో, రీసెంట్లీ డిలీటెడ్ ఓపెన్ కరో అన్నాడు. ఆడికి సీక్రెట్ గా ఫోటోలు తీస్తావనా? తీస్తే ఏంటంటే ఇబ్బంది. తీయకూడదు, అలాగా తీయకూడదు తీయకూడదని తెలుసు, అన్ని చెక్ చేసి సారీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే అండర్స్టాండ్ అని చెప్పి తలపతి వెళ్ళిపోయాడు. ఈ లోపు చెప్పాల్సింది కదా తలపతి. నేను అడిగా, అన్న ఫోటోగ్రాఫ్ అన్న తలపతి అంటే కుదరదు తమ్ముడు అన్నాడు. సరే ఆటోగ్రాఫ్ అన్న అంటే నాకు అట్లాంటి చేయకూడదు, మేము పక్కకు పోయి అని చెప్పి తీసుకోవాలి, అలాంటి చేయకూడదు అంటే. ఫిల్మ్ స్కూల్లో ఉన్నారు కదా, చెప్పా కదా, వాళ్ళు వెళ్ళి అడిగారు, అన్న తలపతి ఎప్పుడు వస్తాడు అన్న అంటే ఎల్లుండి వస్తాడు అన్నాడు. ఎల్లుండి వెళ్ళిపోతాడు తలపతి. వాళ్ళని అట్లా ప్రాంక్ చేస్తున్నారు. నన్నే కొంచెం అట్లీస్ట్ మనిషిలాగైనా చూసారు, వాళ్ళని అయితే పక్కిల్లా ఆడుకోండి మీరు అంటున్నారు. చూసారు కాబట్టి అలా చెప్పాడు. లిటరల్ గా 10 feet రా. నువ్వు చేసింది ఒక ఎడిట్ చూపించాల్సింది కదా. ఏం ఎడిట్? అదే అది పోస్టర్ చూపించలేదా? నేను చేసిన డ్రాయింగ్ దాని మీద ఆటోగ్రాఫ్ పెట్టించుకుందాం అనుకున్నా. పట్టుకెళ్ళావా డ్రాయింగ్? పట్టుకెళ్ళా. చేతిలో ఉందా? అక్కడ బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ పక్కనే ఉంది. వాడు వెళ్తుంటే బ్యాగ్ లో చేస్తా ఉంటే ఆడు వెళ్ళిపోయాడు దుయ్యి అని. పిలవాలి కదరా. చెయ్యకూడదు, అక్కడ చాలా మంది ఉంటారు. అన్న విజయ్ సార్ అని పిలవాలా? అప్పుడు ఇంకొస్తారు గుంపు, ఎవరికి తెలియదు కదా, పట్టుకొని వస్తారు. ఎవరికి తెలియదు కదా. ఏం తెలియదు? ఆ గుంపు అందరికి తెలియదు కదా ఇటు వచ్చాడని. అందరు తెలుసు. మరి ఎవరు రాలేదే? అరే అలసిపోయి కూర్చో అంటే ఎవరు వస్తారు? పార్క్ ఎంట్రన్స్ ఉంటుంది, తలపతి ఎంట్రన్స్ ఉంటుంది. ఒక్కొక్క ఎంట్రన్స్ దగ్గర ఒక్కొక్క 2 గార్డెన్ పెట్టారు. నేనేమో ఆల్రెడీ అక్కడ ఉన్నా కాబట్టి నన్ను గెంటేయలేదు. లేకుంటే నేను ఎవరినైతే రికమెండేషన్తో వచ్చాను వాడు అక్కడ నిలబడుకొని, అన్న నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారన్న పంపి అన్న. అరే అమ్మ ఎవడరా నువ్వు ఇక్కడ వెళ్ళిపోయి నుంచి అంటే వాడు నాకు కాల్ చేశాడు. అరే ఏంట్రా ఎట్లా వెళ్ళారా మీరు, నన్ను పంపించలేదు ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నా భయ్యా, ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాను, నన్ను గెంటేయలేదు అంటే. ఓ ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే బాగోదని చెప్పి వెళ్ళలేదురా. పడిపోతారు చూడు ఆడియో లాంచ్లో వెళ్ళిపోయి, అలా చేయలేంరా. అలా పడక్కర్లేదు, నువ్వు మామూలుగా వెళ్ళి సార్ అని చెప్పి అడగచ్చు.
పాపం రా అంటే అలసిపోయి వచ్చాడు, కొంచెం షర్ట్ తిప్పేసి కూర్చున్నాడు అంటే. 4 రీల్ చూసాక ఫ్రీ ఉంటాడు, అప్పుడు వెళ్ళాలి. 4:30 అయిపోయింది ప్యాకప్ టైం, అది అయితే ఏంటి 5కి వెళ్ళిపోయాడు. అయినా వెళ్ళాలిరా. వెళ్దామని అనుకున్నా. మేము 3 నుంచి వెయిట్. తను ఉన్నప్పుడు నువ్వు వెళ్తుంటే బాడీ గార్డ్ ఆపడు, తను చూసి రమ్మని రాణిస్తాడు. తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏమని చూడలేదు. ఏమోరా, అంత మైండ్ పనిచేయలేదు అక్కడ. ఏం పని చేయలేదు అక్కడ, ఆర్గన్స్ ఏం పని చేయట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. నేనేమో తలపతిని ఇట్లా చూస్తా కూడా ఉండలేదు కదా. ఒకసారి నేను చూస్తా, నేను అడుగుతా, అరే ఇక్కడ ఉన్నాడా వెళ్ళిపోయాడా అని చెప్పి అడుగుతా పక్కన ఉన్నాడు భయ్య అని చెప్పి. మేము ఏదో సొల్లు యాక్టింగ్ అంతా సొల్లు మేము మాట్లాడుకునేది. ఫోటో ఎట్లా తీసుకోవాలని కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాము. తలపతికి పెద్ద తెలుగు అర్థమైపోద్ది అన్నట్టు. అరే అసలు తలపతి సేమ్ టు సేమ్ సినిమాలో ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు. లైక్ మనకు అనిపిస్తారు కదా ఎక్కువ మేకప్ వేస్తారు అంటే విఎఫ్ఎక్స్ చేసి పడేస్తారు ఫేస్, అలా లేదురా, సేమ్ టు సేమ్ ఉన్నాడు. ఎంత యంగ్గా ఉన్నాడు చూసేదానికి. సరే మళ్ళీ రేపు కూడా వెళ్ళు. ఏమో తలపతి పక్కన కూర్చున్నాను అరగంట అని చెప్పి, ఎవ్వరు లేరు మా ఇద్దరి మధ్యలో. మళ్ళా మేమిద్దరం ఇక్కడ కూర్చోన్నా, తలపతి అక్కడ కూర్చోన్నాడు. నాకు అర్థం కావట్లేదు. అది లైఫ్లో మర్చిపోవాలని రా ఎక్స్పీరియన్స్ రా ఇది. నీకు రోలర్ కోస్టర్ కంటే ఎక్కువ ఉంది ఇది. నేను రవితేజన్ కలిసినప్పుడు నాకు అలా అనిపించింది. కలిసావా? అంత ధైర్యం సరిపోలేదురా. అందరూ వెళ్తున్నారు, అప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ కూడా కాదు. ఇప్పుడే ధైర్యం లేదు. అప్పుడు ఏముంటదిరా, అప్పుడు ఏముంటది. పూరి జగన్నాథ్ కలిసా, ఫోటో తీసుకున్నా. ఓకే, అప్పుడు పూరి జగన్నాథ్ ఏదో సినిమా వచ్చింది, బిజినెస్ మ్యాన్ ఏదో. అప్పుడేనా? మరి అవతేజ్ ఎందుకున్నాడు? వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదరా. ఏదో ఫంక్షన్. ఎక్కడ కలిసావు? ఏదో ఫంక్షన్, ఒక బుడ్డోడి బర్త్డే, అంటే మన చుట్టాలు ఒక అబ్బాయి బర్త్డే. సో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. జోబులో చేపెట్టుకుని వచ్చాడు. వీడు కాదలే, వీడి తలపతి ఏంటి అనుకున్నా. దగ్గరికి వచ్చే తలపతి ఎక్కడో కొడుతుంది భయ్యాల, ఇటుగా తలపతిలాగా ఉన్నాడు. అన్ని లిటిల్ చేశాను, నాకు ఈ మాత్రం గుర్తుపట్టాలి కదా. ఆ యాంగిల్ లో చూసినా గుర్తుపట్టాలి. వీళ్ళు ఏమంటున్నారంటే ఫోటో ఎందుకు తీయకూడదు అంటే సినిమా కొత్త లుక్ లీక్ అవుతే కష్టము. ఒక్క వారసుడు లుక్కే అది, సేమ్ టు సేమ్ వారసుడు లుక్కే అది. ఆడన్నట్లు అదే లుక్ ఉంటుందిలే. లియో కొంచెం లియో వైట్ హెయిర్ అట్లా అంటే కొత్త లుక్ అంటే సరే. అరే బ్లాక్, మొత్తం బ్లాక్, సేమ్ వారసుడు లుక్కే అది. వీళ్ళు ఏమంటున్నారంటే చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఫ్లడ్స్ వచ్చిన దాని కారణంగా అక్కడ షూటింగ్ జరగకుండా ఇక్కడికి వచ్చాము అని రూమర్స్, నాకు తెలీదు. అతన్ని అడిగితే ఏమంటున్నాడు అక్కడ తెలిసిన అతన్ని, ఎందుకు వచ్చాడు పోయా తలపతి అడిగా సీరియస్గా. ఏంటంటే ఇప్పుడు క్రూ వర్క్ చేయాలంటే ఇల్లు ఆశ ఉండాలి కదా, అందుకే వేరే ఊరికి వచ్చామనుకో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తారు, అందుకే వేరే ఊరికి వచ్చాము అన్నాడు. అబ్బో ఇలా కూడా ఉంటుందా? మరి ఒక్కొక్కడు ఒకలా చెప్తున్నాడు. తలపతి క్యారవన్లో ఎక్కాడు రా 5 o'clockకి. క్యారవన్లో ఎక్కి బట్టలు మార్చుకొని వచ్చేసాడు వైట్ షర్ట్ వేసుకొని. వచ్చి చిన్న వాళ్ళు ఎక్కాడు. ఎలా ఎక్కుతున్నాడు అంటే లైక్ ఒక రోబోట్ లాగారా, నడుచుకొని వచ్చి కారులో వంగను కూడా వంగడు, ఇట్లా కూర్చుంటాడు ఇట్లా రోబోట్ లాగే ఉన్నాడు రా, అసలు బాడీ మూమెంటే లేదు. ఆ తర్వాత కూడా చూసావా దూరం నుంచి కార్లో ఎక్కి వెళ్ళిపోవడం చూసా. ఇన్నోవా అట్లా ఇట్లా కూర్చోన్నాడు ఇన్నోవాలో కూడా. ఏంది ఇట్లా ఫోన్ చూసుకోడు, తిరిగి చూడట్లేదు, స్ట్రైట్గా చూస్తున్నాడు. పాపం అనిపించింది అసలు. ఎవరితో మాట్లాడాడు, చాయ్ తాగడు, అందరు చాయ్ తాగుతున్నారు రా, చాయ్ తాగడు. అసలు ఎంత కామ్గా ఉన్నాడో అసలు. నెక్స్ట్ ద బాయ్స్ ట్రైలర్ వచ్చింది. ద బాయ్స్ ట్రైలర్ నేను అంటే సగం చూసారా మ్యూట్లో. నేను అసలు బాయ్స్ సీజన్ 1 ఒకటే చూసా. సో నేను నచ్చిందా? సీజన్ 1 నచ్చింది, సీజన్ 2 చూడలేదు. అంటే నచ్చింది కానీ ఆ టైంలో ఇంకేదో పని పడింది, ఇంకా అలా మర్చిపోయా. సో ఇప్పుడు నేను 4 ట్రైలర్ చూస్తే 2 ఇంకా 3 స్పాయిలర్స్ తెలిసిపోతాయి కదా, అందుకు 4 ట్రైలర్ చూడలేదు. నాకు కూడా బాయ్స్ 1, 2, 3 ఏ ట్రైలర్ చూడలేదు నేను, అందుకే నాకు నచ్చాయి అనుకుంటున్నా. ట్రైలర్ చూస్తుంటే స్పాయిల్ అయిపోతా కొన్ని సీన్స్, అందుకే ఇది కూడా లైక్ సీన్స్ కాదు, నాకు ముందు సీజన్లో స్పాయిల్ అయిపోతాయి కదా నాకైతే. నీకైతే స్పాయిల్ అయిపోతుంది. నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో, ఒక క్యారెక్టర్ కాస్ట్యూమ్ వేసుకొస్తానంటే నెక్స్ట్ ఏ సీన్ జరిగితే తెలిసిపోద్ది కదా, అట్లాగనమాట. అందుకే మ్యూట్లో పెట్టుకొని లైట్గా అటు ఇటు చూసా అంతే, ఒక జస్ట్ అర్థమయ్యేదా. అరే నీగన్ వచ్చాడ్రా, నీగన్ యాక్టర్ జెఫ్రీ డీన్ మార్గన్. వాడు ఇంకా కార్ల్ అర్బన్
కలిసి టేబుల్లో డిస్కషన్ పెట్టుకుంటారు. నాకైతే నీకను బుచ్చర్ కలిస్తే అలా ఉంటుందో అట్లా చూడాలని ఉందిరా. జెఫ్రీ డీన్ మార్గన్ థర్డ్ సీజన్ లో ఉంటాడా? ఇదే ఫస్ట్ టైం ట్రైలర్లో. దీంట్లోనే వస్తాడా? ఓకే. నాకైతే నీగన్ లాగే ఉన్నాడు గెటప్, లైక్ జెఫ్రీ డీన్ మార్గన్ అలాగే ఉంటాడు, సూట్ వేసుకొని ఉన్నాడు, లెదర్ జాకెట్ కాదు. లెదర్ జాకెట్ వేసుకుంటే ఒక బ్యాట్ పట్టుకుంటే ఇంకా అదే వాకింగ్ డెడ్. నాకైతే నీగనే గుర్తొచ్చాడు. ఇద్దరు కాంబినేషన్ మటుకు సూపర్ ఉండబోతుంది. నాకు నేను ఫుల్గా చూడలేదు, ఏంటంటే వీడు వాడు హెల్ప్ తీసుకుంటాడేమో అని అనుకుంటున్నా. చూడాలి, చూడరా చాలా బాగుంటుంది. బాయ్స్ బాయ్స్ బాగుంటుంది, జెన్వి కూడా బాగుంటుంది. చూస్తా. జెన్వి దాని స్పిన్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి అది ఇక్కడే పెట్టుకో, మాటికి ఏం తీస్తావు పక్కన పెట్టుకో. అక్కడైతే కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. సీట్లో పెట్టుకోరా. సరే. నెక్స్ట్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్. నువ్వే చెప్పాలి, నేను చూడలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను ఇంట్రెస్ట్ కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే బాగానే ఉంటుంది, అంటే లైక్ చూడాలనిపిస్తుంది, దాని హైప్ తెలుస్తుంది. అర్థమైంది. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నా ఫస్ట్ సిరీస్ అని చెప్పాను ఆల్రెడీ. సో దాని తర్వాత రీసెంట్గా 1-2 years ముందే ఇప్పుడు హౌస్ ఆఫ్ డ్రాగన్ వచ్చింది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఇది హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 అనమాట. నాకైతే చాలా నచ్చింది. అంటే సీజన్ 1 ఎండింగే క్లిఫ్ హ్యాంగర్లో ఉంటుంది. అంటే ఒక ఎక్స్పెక్ట్ చేయని అవుద్ది అనమాట. బేసిక్గా ఏం లేదు, ఒక డ్రాగన్ ఒక ప్రిన్స్ని తినేస్తుంది. చూసా, అరే ఎడిట్లు చేస్తూ ఉంటా కదరా, చూసాను. బెస్ట్ ఆఫ్ 2022 ఎడిట్ చేసా, దాంట్లో హౌస్ ఆఫ్ డ్రాగన్ బాగుంది అని చెప్తే ఆ సీన్ పెట్టా. ఒక డ్రాగన్ ఒక ప్రిన్స్ని తినేస్తుంది. ఇంకో డ్రాగన్ పైన ఉంటాడు కదా ప్రిన్స్, అది బేబీ చిన్న డ్రాగన్ అనమాట. చిన్న ప్రిన్స్ ఆడు, చాలా యంగాడు. సో ఆడు ఏజ్ తగ్గట్టు ఆ డ్రాగన్ కూడా ఉంటుంది. ఆడు పుట్టినప్పుడు ఆడికి ఒక డ్రాగన్ బాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. అందరికి అంతేనా? అంటే ఆ ఫ్యామిలీలో, అందరికి ఆ ఫ్యామిలీలో. సో అలా కింగ్ అంటే స్టోరీ నేను ఎక్కువ చెప్తే స్టోరీ రివీల్ తెలిసిపోద్ది. సో అలా కాదు, కానీ ఇంకోటి ఉంటాడు, వీడి కజిన్ అనమాట. సో ఆడికేమో చాలా పెద్ద డ్రాగన్, బిగ్గెస్ట్ డ్రాగన్ అనమాట. ఆడికి యాక్చువల్గా డ్రాగన్ ఆడు ఈ ఫ్యామిలీలో బిలాంగ్ అవ్వడు, కానీ ఆడు ఎలాగంటే ఇంకెవరన్నా ఆ డ్రాగన్ ప్రీవియస్ మాస్టర్ చనిపోతే ఆ డ్రాగన్తో నెక్స్ట్ ఫ్లైట్ తీసుకున్న వాళ్ళు దానికి కొత్త మాస్టర్ అవుతారనమాట, బాండ్ అయ్యి అవుతారు లాగా. దాంట్లో ఎప్పటికీ అలా ఉండదు, ఒకడు ఉంటే ఆడే ఇంకా లైఫ్ లాంగ్. సో ఒక అమ్మాయి ఒక ప్రిన్సెస్ చనిపోద్ది. సో తంది బిగ్గెస్ట్ డ్రాగన్ అనమాట, వేగర్. సో ఆ డ్రాగన్తో ఈడు ఒక యంగ్ ప్రిన్స్, ఈడు ఫుల్ అంటే కింగ్ ఉంటాడు. ఎలా చెప్పాలంటే డీటెయిల్గా చెప్పను, కానీ ఆ బిగ్గెస్ట్ డ్రాగన్ని ఈడు దాంతో బాండ్ ఫామ్ చేస్తాడు అనమాట. సో చాలా పెద్ద డ్రాగన్. సో బేసిక్గా ఆ ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యలో ఒక చిన్న వార్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ కింగ్స్ని ఈ సైడ్ తెచ్చుకోవాలని చెప్పి, అంటే వేరే వేరే కింగ్డమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరినీ ఈ సైడ్ని తెచ్చుకోవాలని చెప్పి ఆ ఫ్యామిలీ నుంచి ఆ ప్రిన్స్ వస్తాడు, ఈ ఫ్యామిలీ నుంచి ఈ ప్రిన్స్ వెళ్తాడు అనమాట ఒక కింగ్తో మాట్లాడడానికి ఒకే సేమ్ టైంకి. సో వీడు ఇద్దరు బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎవరాల్ కింగ్డమ్స్కి. కానీ ఆ పెద్ద డ్రాగన్ ఉన్నాడు కదా, ఆడు ఈ చిన్న యంగ్ ప్రిన్స్ని బుల్లి చేయడానికి వస్తాడు అనమాట. ఈ డ్రాగన్ చిన్నది కదా, సో కంట్రోల్ లేకుండా ఏదో ఫైర్ ఏదో ఫ్లేమ్స్ స్పిట్ చేస్తుంది అనమాట దాని మీద. దానికి తిక్కు వస్తుంది ఆ పెద్ద డ్రాగన్. అది ఇంకా ఆడు చెప్పినా కంట్రోల్లో ఉండదు, వేసేస్తుంది ప్రిన్స్ని. అదే ఎండింగ్ సీజన్ 1 ఎండింగ్. మా ట్రైలర్లో ఏం చూపించాడు దాని గురించి అని చెప్పారా? దానివల్ల ఎంత కింగ్డమ్ ఎఫెక్ట్ ఏంటి, వార్స్ ఏమేమవుతాయి. బాగానే ఉందా ట్రైలర్? చాలా బాగుంది ట్రైలర్. 24లో వస్తుంది, వెయిట్ చేయాలి. సో అది నువ్వు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడరా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడ అంటే టైం తీసుకొని చూడాలి, అంటే ఎట్లా చెప్పాలి, హాఫ్ హార్టెడ్లీ చూడలేము. ఇంకా కూర్చుంటే ఇంకా డే నైట్ ఇంకా అదే థాట్స్ ఉంటాయి. అదే నాకైతే వాకింగ్ డెడ్ చూసేటప్పుడు రాత్రి కూడా కళ్ళ జాంబీలు వచ్చేటివి. నాకు జాంబీస్ రాలేదు, కానీ ఈ క్యారెక్టర్ నెక్స్ట్ ఏం చేస్తాడు, ఏమవ్వచ్చు, లేకపోతే అక్కడ ఏమవుతుంది, అంటే వాకింగ్ డెడ్ ఎలా అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో చూపిస్తా ఉంటారు కదా. సో ఇక్కడ చదువుతుంటే అక్కడేమవ్వచ్చు, అక్కడేమవుతుందేమో అని ఇమాజిన్ చేసుకుంటా ఉంటాను. నాకు థాట్స్ వచ్చేవి. నాకైతే ఈరోజు జరిగిన ఎపిసోడ్ నేను ఆ ఎపిసోడ్లో ఉన్నట్టు కళ వచ్చేస్తుంది. బాగుంది. నెక్స్ట్ కింద లేకపోతే థర్డ్ పర్సన్ వ్యూవా? నేనే క్యారెక్టర్, నేనే రిక్. అంటే ఆ ఎపిసోడ్లో ఎవడో వాడు నేను మెయిన్ క్యారెక్టర్ ఎవరో వాడు నువ్వు. ఏదో బాగుందిరా. అందుకే నాకు భయం, నాకు అందుకే
అంటే ఇట్లాంటి ఎపిసోడ్లు అంటే రోజు ఇలా చూస్తే గ్లెన్ ఎపిసోడ్ లో నీకు ఏమొచ్చింది? ఆ? గ్లెన్ పోయే ఎపిసోడ్ లో ఏమో రాదు సగం సగం. అరే ఎట్లా గుర్తుంటే కళలు ఆ రోజు గుర్తుని మర్చిపో. అది అది మామూలుది కాదురా ఎపిసోడ్, ఏదో హైలైట్ ఎపిసోడ్ అది. అది మర్చిపోలేని ఎపిసోడ్. మొత్తం సీజన్ ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేశారు. ఫస్ట్ వేరే వాడు చనిపోతాడు దాని తర్వాత ఓకే ఈ సీన్ అంటున్నావా? ఇంకో సీన్ ఉంటుంది, గ్లెన్ డంప్స్టర్ మీద ఉంటాడు పడిపోతాడు. ప్రాంక్ అది బిగ్గెస్ట్ ప్రాంక్. అసలు నేను అయిపోయాను. అరే గ్లెన్ ఇంకా డల్గా ఉన్నా, సర్లే ఎలాగో చూస్తున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్ పెడితే అక్కడ ఆ సీజన్ ఎండింగ్ ఏమో కదా అది. సీజన్ ఎండింగ్ అది. నెక్స్ట్ GTA 6 నాకు అసలు ఐడియా లేదు, నువ్వే మాట్లాడు. చూసావా? చూడలేదు. నేను GTA ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను రా. వైస్ సిటీ శాన్ అండ్రియాస్? శాన్ అండ్రియాస్ ఆడాను, వైస్ సిటీ ఆడాను. శాన్ అండ్రియాస్ లాస్ట్. GTA 2 అది 3 2 అనుకుంటా. శాన్ అండ్రియాస్ 2 3 వైస్ సిటీ తర్వాత శాన్ అండ్రియాస్ వచ్చింది కదా. నేను శాన్ అండ్రియాస్ లాస్ట్. ఆ తర్వాత బోల్డ్ వచ్చినాయి, నేను ఏది ఆడలే. బోల్డ్ ఏంట్రా 3 4 సారీ 4 అంతే కదా. శాన్ అండ్రియాస్ 3 అనుకుంటా, 4 5 వచ్చింది, 6. మొన్న నేను చిన్నప్పుడు అదే వైస్ సిటీ ఆడా, శాన్ అండ్రియాస్ ఆడా. ఎక్కువ ఆడేవాడిని కాదురా, ఎక్కడో యూఎస్బీలో పడి ఉంటుంది అది. గేమ్ కూడా లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడన్నా ఆడుతుంటే ఆడేవాడిని. ఇక్కడ కూడా నాకు ఎవడో ఒక మిషన్ చేసి ఆడికి వదిలేసేవాడిని. నా మిషన్లు కాదు, గుద్దడం, కార్ స్టంట్లు చేయడం, మిషన్స్ చేసేవాడిని. మిషన్ నాకు ఇష్టం లేదు. ఆ గేమ్స్ అంటే ఇష్టం లేదు నాకు. ఆ గేమ్ కాన్సెప్టే నచ్చదు నాకు. నాకు గేమ్స్లో నేను మొబైల్ గేమ్స్ ఇదివరకు ఎక్కువ ఆడేవాడిని. కోవిడ్ టైంలో మనం ఆడేవాళ్ళం కదా, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఆడేవాళ్ళం. అది ఇష్టం. రోజు కాల్ చేసి ఒక కాల్ ఆఫ్ డ్యూటీ ఆడి తర్వాత గన్స్ గురించి మాట్లాడుకుని, ఆ గన్స్ గురించి మాట్లాడుకుని వీడియో కాల్ లో సెటప్ చేసి ఏం పెడుతున్నావు, స్టాక్ లోడ్ సెట్ చేసుకుని, స్కోప్ ఏం పెడుతున్నావు, ఏ స్కిన్ పెడుతున్నావు, ఎంత ఏమో పెడుతున్నావు. అరే ఇంకా నాస్టాలజిక్ గానే ఉందిరా. మొన్న అయినట్టే ఉంది. గేమ్స్ అంటే మనకు అంతే. కొంచెంసేపు వ్యాలరెంట్ ఆడావు. నేను వ్యాలరెంట్ ఆడా 3 months. వదిలేసావు అంటే వదిలేయాల్సి వచ్చింది. గేమ్స్ గురించి మాట్లాడడానికి మనం నథింగ్, ఎవరం కాదు. ఆడింది 2-3 గేమ్లు, అది కూడా చెత్తలాగా ఆడతాం. GTA 6 ట్రైలర్ అయితే గ్రాఫిక్స్ అంటున్నారు అందరూ. గ్రాఫిక్స్ చాలా బాగుంది అంటున్నారు. కదా మామూలుగా లేదు. ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వాళ్ళది కదా GTA కంపెనీ. రాక్ స్టార్ గేమ్స్ రా. అవునా? ఇయే కదా. ఓకే, రాక్ స్టార్ గేమ్స్ రా. ఇయేది ఏంటి? ఫీఫానా? ఫీఫా ఉంటుంది. రాకెట్ లీగ్ ఏంది నాకంత తెలియదు. ఏమో. సర్లే నెక్స్ట్. యాక్చువల్గా నాకు తెలిసి ఉండాలి. నచ్చిందా GTA 6? ఇది మా సార్ చూస్తే కొడతాడు. సర్లే GTA 6 ఎలా ఉంది ఇంతకి? బాగానే ఉంది. నాకు అది ఆ క్యారెక్టర్ బేసిక్గా ఫస్ట్ ఫీమేల్ లెడ్ GTA గేమ్ ఇది. ఓహో, ఓకే. అందుకే అంత హైప్. GTA 5లో 3 లాగా ఆడొచ్చు కదా, దీంట్లో 2 లాగా ఆడొచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు. అంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ లాగా ఇద్దరు క్రైమ్ చేస్తారు. ఇట్లాగా స్టార్టింగ్ ట్రైలర్లో ఆమె జైల్లో ఉన్నట్టు చూపిస్తారు. గేమ్ ఏంటంటే ఆమె జైల్లోకి ఎలా వచ్చింది అన్నట్టు అనుకుంటున్నా. ఆడు ఏం చేస్తాడు తను బయటకు తీసుకోవడం అట్లా. పెద్దగా ఏం చెప్పలే. గ్రాఫిక్స్, సీనరీ, సినిమాటిక్ షార్ట్స్ అవి చూపించారు అంతే ట్రైలర్లో. ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసి. యాక్చువల్లీ ఫ్లోరిడా ఇన్స్పిరేషన్తో తీసారంటే మొత్తం. ఫ్లోరిడాలో న్యూస్ ఏమొచ్చాయి, ఒక ఆమె రీల్స్ వచ్చేటు, ఒక ముసలాంది హ్యామర్ పట్టుకొని మళ్ళీ వచ్చాడు అని చెప్పి ఒక ఆమె అంటది. లైక్ ఫ్లోరిడా అందరు తిక్క వాళ్ళు ఉంటారు రా, బైక్ గ్యాంగ్స్ రోడ్డు మధ్యలో ఇలా వీలీస్ చేస్తూ. నెక్స్ట్ కార్ మీద ఇండియన్స్ కూడా ఎక్కువ, ఇండియన్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ అంట. ఏమో కార్ మీద అమ్మాయిలు ఎక్కి డాన్స్ చేయడము, అట్లాంటివన్నీ గేమ్లో రీక్రియేట్ చేశారు. ఓకే. సేమ్ సీన్స్. ఒక స్టోర్లో క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది. ఫ్లోరిడాలో ఎవర్గ్లేడ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది, నేషనల్ పార్క్. అక్కడ మొత్తం అలిగేటర్స్, పైథాన్స్ అనమాట. అదే ఒక ఇంటి స్విమ్మింగ్ పూల్ అలిగేటర్ వచ్చేస్తుంది. అది రియల్ అంట. అవి గేమ్ లో రిక్రియేట్ చేశారు. ఒక లేక్ ఉంటుంది అంట, లేక్ చుట్టూ జాగింగ్ ట్రాక్ ఉంటుంది. జాగింగ్ చేసుకుంటే వెళ్తున్నాడు ఒక కుక్క పిల్లతో. కుక్క నుంచి అలిగేటర్ తినేసి వెళ్ళిపోయింది. చాలా చాలా కామన్గా ఉంటుంది అక్కడ అలిగేటర్ తినడాలు, పైథాన్ వచ్చి అటాక్ చేయడాలు. పైథన్స్ అక్కడ యాక్చువల్లీ పైథాన్ అక్కడ నేటివ్ స్పీసీస్ కాదనమాట. ఎవడో పెట్ కింద, అక్కడ పెట్స్ ఎక్కువ కదా ఇలాంటివి, అక్కడ పెట్ కల్చర్ ఎక్కువ కదా ఇలాంటి రెప్టైల్స్ అవన్నీ. ఎవడో వదిలేసి ఉంటారు కొంతమంది. అవి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అక్కడ బర్డ్స్ లేవు, ఏం యానిమల్స్ లేవు, మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది వైల్డ్ లైఫ్. అక్కడ ఓన్లీ పైథన్స్ ఉంటాయి, 10-15 feet పైథన్స్ అలిగేటర్స్ ఒకదాని ఒకటి తింటా ఉంటాయి అంట. బేసిక్గా అది ఫ్లోరిడా బేస్డ్ గేమ్. మ్యాప్ కూడా సేమ్ ఫ్లోరిడా మ్యాపే ఉంటుంది.
పేరు కాపీరైట్ వాళ్ళు మార్చారు కానీ ఫ్లోరిడా అంటే లేక్స్ స్వామ్స్ అవి బాగా ఎక్కువ ఉంటాయి. బీచ్ బీచ్లు అని బీచ్ మొత్తం బీచ్ సీన్లే ఉన్నాయి ట్రైలర్ ఓకే మొత్తం. ఓకే. ఆ తర్వాత అదే అమ్మాయి అబ్బాయి క్రైమ్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు అట్లా. ఓకే నెక్స్ట్ ఏంటి? నేనైతే ఎలాగో ఆడను, చూద్దాం. నెక్స్ట్ ఫైటర్ రితిక్ రోషన్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ ఆఫ్ వార్ అండ్ పఠాన్. పేరు చెప్పు. ఫైటర్ డైరెక్టర్ పేరు సిద్ధార్థ్ ఆనంద్. సిద్ధార్థ్ ఆనంద్ పేరు. ప్రొడ్యూస్డ్ బై ప్రొడ్యూస్ అనట్లా కాదు, మార్ఫ్లిక్స్ అని ఎంత వచ్చింది? పేరు వైఆర్ఎఫ్ కాదా? వైఆర్ఎఫ్ అంటే ఓన్లీ స్పై యూనివర్సా? ఓన్లీ స్పై వేరే సినిమాలు తీయరా? తీస్తారు కానీ ఇది కాదు అంతే. అందరూ వాళ్ళే ఉన్నారు కదరా ఎవరున్నారా? కాస్ట్ క్రూ. ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇంకోళ్ళతో సినిమాలు చేరే అంటే టీ సిరీస్ కాదా? ఏ ఛానల్ అప్లోడ్ అయింది? సిరీస్ అయితే కాదు. ఏ ఛానల్ అప్లోడ్ అయింది? ఏమోరా బాబు. ఓకే వాట్ ఎవర్. ట్రైలర్ అయితే సూపర్ ఉందిరా. టీజర్ చాలా బాగుంది. టీజర్ చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ అంటే 25th Jan 2024 రిపబ్లిక్ డేకి రిలీజ్. చాలా బాగుందిరా. అంటే గ్రాఫిక్స్ సూపర్గా లేదు కానీ ఇండియన్ స్టైల్కి చాలా బాగుంది. ఇండియన్ లైక్ ఆడియన్స్కి. ఆ ఫ్లైట్ మెనూవర్స్ చూసావా? ఫ్లైట్ మెనూవర్స్ బీచ్లో కూడా చేశాడు మరి. అది అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. దీంట్లో మెనూవర్స్ బాగున్నాయి. ఇది మొత్తం ఎయిర్ ఫోర్స్ బేస్డే కాబట్టి నాకు టాప్ గన్ వైబ్స్ వచ్చాయి. ఇది మొత్తం కదా, ఇది మొత్తం ఫ్లైయింగ్ మీద కాబట్టి మెనూవర్స్ ఆ సీన్లు కొంచెం నీట్గా టాప్ గన్ లా చూపించుంటే బాగుండేది. అన్న టాప్ గన్ నుంచి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు. టాప్ గన్ ఒక రేంజ్ లో ఉంటుంది. రెండు సినిమాలు మావరిక్ కూడా చాలా బాగుంటది. చాలా బాగుంటాయి రెండు. హితిక్ రోషన్ అట్లా చూస్తే బాగానే ఉంటుందిరా. రితిక్ రోషన్ యాస్ ప్యాటీ కోడ్ నేమ్ ప్యాటీయా? కోడ్ నేమ్ ప్యాటీ. దీంట్లో టాప్ గన్ లో వాడి పేరే వాడి పేరు మ్యావరిక్. వాడి పక్కన గూజ్. వాడి కోడ్ నేమ్ మ్యావరిక్. అదే వాడి పార్ట్నర్ కోడ్ నేమ్ గూజ్. చనిపోతాడు క్యూట్ గా. క్యూట్ ఏముందిరా, ఎంత బాధ వస్తుందో. నాకు తెలుసు చనిపోతాడని. నువ్వు మ్యావరిక్ చూసావా, టాప్ గన్ చూసావా? మ్యావరిక్ కోసం టాప్ గన్ చూసి మ్యావరిక్ చూసావా? నాకు కానీ తెలుసు వాడు చనిపోతాడని. అంటే నేను ఇవే ఫాలో అవుతా కాబట్టి కామన్ ఇది. లైక్ స్టోరీని అర్థమైపోతుంది. లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్లాసిక్ డెత్స్ ఇన్ మూవీ అంటే గూస్ డెత్. అట్లా ముందు నుంచే తెలుసా? ముందు నుంచే తెలుసు. ఆ టాప్ గన్ ఏంటని తెలియకముందే గూస్ డెత్ అని తెలుసు. ఓకే. కార్టన్ మార్వెల్లో కూడా పిల్లి పేరు గూస్ కదా, అలా తెలుసు. అది భలే ఉంటుంది. ఆ కెప్టెన్ మార్వెల్లో క్యాట్ సీన్ నాకు చాలా నచ్చుద్ది. క్యాట్ సీన్ బాగానే ఉంటుందిలే. సినిమాలో కంపేర్ చేస్తే క్యాట్ సీనే బాగుంటుంది. కంపేర్ చేయకుండా క్యాట్ సీనే బాగుంటుంది. అంటే సినిమా మిగతా సీన్స్లో సినిమా నేను పట్టించుకోవట్లేదు. నేను ఓన్లీ క్యాట్ సీన్ చూసాను అంత. నువ్వేం చూసావు? సినిమా చూసావా? నేను ఓన్లీ క్యాట్ సీన్ చూసాను. నాకు ఓన్లీ అదే గుర్తుంది. సర్లే, డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో నెక్స్ట్ డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ చూడాలి. నెక్స్ట్ అరే గాడ్జిల్లా రా. మార్వెల్స్లో నెక్స్ట్ ఎంసీయూలో నెక్స్ట్ మూవీ చెప్తున్నా. ఇంకా నువ్వు వేరే సెగ్మెంట్కి వెళ్ళిపోయావు. లేదు ఈ వీడియో నుంచి కొత్త సెగ్మెంట్ ఏంటి? మనం ఏం చదవదు. గాడ్జిల్లా కంప్లీట్ చేయి. సర్లే, ఇంటరప్ట్ చేయకు. గాడ్జిల్లా కాదు, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఇది ఇప్పుడు యూట్యూబ్ కొలాబరేషన్ లాగా ఎక్స్ అని పెట్టి ఫీచరింగ్ పేరు ఎక్స్ కాంగ్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ సినిమా పేరు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఆ న్యూ ఎంపైర్, ద న్యూ ఎంపైర్ ఏదో న్యూ ఎంపైర్. దాంట్లో విలన్ మన ఒరాంగుటాన్. ఒరాంగుటాన్ కాదు, అది కాంగ్. కొవ్వెక్కిన ఒరాంగుటాన్. చాలా పొడుగ్గా, చాలా పెద్దది అది. కాంగ్ గాడ్జిల్లా కాంగ్ స్పీషీసే అది. కాంగ్ స్పీషీస్ అంతం చేసింది అది. స్పీషీస్ అవునా? దీని ఏమంటారా, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో హాలో అర్త్ లోపలికి వెళ్తే కాంగ్ వాళ్ళ పూర్వీకులు బోన్స్ అన్నీ ఉంటాయి కదా, అంతం చేసి ఎక్స్టెంట్ అయిపోయింది కదా బేసిక్గా. కాంగ్ ఒకటే మిగిలింది ఆ స్పీషీస్ లో. అదంతా అంతం చేసింది ఆడే అంటున్నారు. సో దాన్ని రైవల్ స్పీషీస్ అనమాట. రైవల్ స్పీషీస్ అనుకోవచ్చు. ఫుడ్ చైన్లో హయ్యర్ అన్నట్టు. ఫుడ్ చైన్ అనకూడదు కానీ ఏదో అట్లా. ఎపెక్స్ అంటే వీళ్ళిద్దరు సిగ్మా గ్రైండ్ సెట్ ఏమంటారు తెలుసా? కైజూస్ అంటారు. తెలుసు కదా, కైజూవర్స్. మాన్స్టర్ వర్స్ అంటే మాన్స్టర్ వర్స్ అంటారా? కాదు. మాన్స్టర్ వర్స్ అంటే ఇది రా, టామ్ క్రూజ్ గాడిది మమ్మీ వచ్చింది కదా, అది మాన్స్టర్ వర్స్. ఇది గాడ్జిల్లా వర్స్ అంటున్నారు మరి. గాడ్జిల్లా పేరేం కాదు, ఇది మాన్స్టర్ వర్స్ రా. ఇదే మాన్స్టర్. టామ్ క్రూజ్ డార్క్ యూనివర్స్.
ఇదే మాన్స్టర్ వర్స్. ఇది మాస్టర్ వర్స్. టామ్ క్రూజ్ డార్క్ యూనివర్సల్ లోగో ఇట్లా వచ్చి ఇలా తిరిగి యూనివర్సల్ అని వస్తుంది కదా, మళ్ళీ రౌండ్కి అయితే డార్క్ యూనివర్స్ అని వస్తుంది. ఓకే, అది మమ్మీ అది వస్తుంది అదే కదా. మమ్మీ డార్క్ యూనివర్స్. అది పెద్దగా తీద్దాం అనుకున్నారు, జానీ డెప్ని పెట్టి. హావియర్ బార్డెన్ తెలుసు కదా, డ్యూన్ లో ఉంటాడు. దాని నెక్స్ట్ సీక్వెల్స్ ఏం రాలే కదా. అది పోయింది, ఇంకా వచ్చేది ఇంకా ఏం యూనివర్స్ అని చెప్తున్నావు గొప్పగా. అది స్టార్ట్ చేశారు వాళ్ళు, వాళ్ళే గొప్పగా లోగో వేశారు కదా ఫస్ట్ మూవీకి అంత కాన్ఫిడెన్స్ తో. పోయింది అది. అది ఊరికే లైక్ నాకు అది చూసినట్టు కూడా గుర్తులేదు. ఇప్పుడు ఏదో కొన్ని సీన్స్ చూసాం మమ్మీ. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ ప్రైమ్లో ఉంటే చూసాం మొన్న, బోర్ కొట్టి. మమ్మీ బాగోలేదా? ఫస్ట్ మమ్మీతో నథింగ్. ఫస్ట్ మమ్మీ చాలా బాగుంటుంది రా. ఫస్ట్ మమ్మీ సెకండ్ మమ్మీ థర్డ్ మమ్మీ కూడా అంత బాగు, ఫస్ట్ మమ్మీ బాగుంటుంది. ఓకే, దాంట్లో బ్రెండన్ ఫ్రేజర్ చాలా బాగుంటాడు, చాలా బాగుంటుంది, లైకబుల్ క్యారెక్టర్ లాగా. ఫస్ట్ బాగుంటాయి. ఇది టామ్ క్రూజ్ ది బాగాలే. టామ్ ఆ మమ్మీ చూడడానికే బాగోదు క్యారెక్టర్ ఏంటో. స్టోరీ అదే బేసిక్ కామెడీ కోసం చూస్తారు మమ్మీ, అంటే హారర్ కామెడీ లాగా ఉంటుంది. ఓకే, అది గాడ్జిల్లా వర్స్ కాదు, దీని పేరు మాన్స్టర్ వర్స్ నాకు తెలుసు. మాన్స్టర్ వర్స్. గాడ్జిల్లా కాంగ్, కాంగ్కి ఇన్ఫినిటీ గాన్లెట్ ఇచ్చారు. అదే ఎల్లో కలర్ గ్లవ్ గ్లవ్ ఇచ్చారు కదా. చూసా. అది ఇన్ఫినిటీ గాన్లెట్ లా ఉంది అంటున్నారు అందరూ. చూడాలి. ఇప్పుడు ఓన్లీ గాడ్జిల్లా కాంగ్ వస్తాయి, లేకపోతే మాత్ర పోయింది కదా. మాత్ర పోయింది, దాని పేరు ఇంకో ఆరుతో ఒకటి ఉంటుంది కదరా. రైజు ఏంట్రా? రైజు దీంట్లో కదా, పెసిఫిక్ రిమ్లో కదా. నేను పెసిఫిక్ రిమ్ చూడలేదు. రైజు కాదు, దాని పేరు ఏదో ఉంటుంది. రోడాన్ ఏమో తెలియదు. ఫైర్ వస్తుంది కదరా. నేను ఫస్ట్ గాడ్జిల్లా చూడలా. ఫస్ట్ గాడ్జిల్లాలో రాదు అది, కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ లో వస్తుంది. మోత్రా గాడ్జిల్లా ఒక టీమ్, రోడాన్ ఇంకా అది 3 headed మాన్స్టర్ ఉంటుంది కదా, దాని పేరు ఏదో ఉంటుంది. చూసావు కదా? ఏదో గుర్తుంది, చూడలా సినిమా చూడలా. అంటే లైక్ సగం చూసా. బాగుంటుంది రోడాన్. సో బేసిక్లీ ఆ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ క్లైమాక్స్ ఏంటంటే గాడ్జిల్లాని అన్ని వరల్డ్లో ఉండేది గాడ్జిల్లా కాంగే కాదు, అలా చాలా ఉంటాయన్నమాట. సో అందరూ ఒక ప్లేస్కి వచ్చి గాడ్జిల్లాని కింగ్ కింద యాక్సెప్ట్ చేస్తారనమాట. ఫైనల్ క్లైమాక్స్ అది. దాని నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, నెక్స్ట్ మూవీ ఏంటంటే ఆ ఫ్రాంచైజీలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. కాంగ్ అంటే ఒక ఐలాండ్లో ఉంటుంది. సో ఆ ఐలాండ్ దాటి రాలేదు, కానీ హ్యూమన్స్ ఆర్టిఫిషియల్గా దాన్ని తీసుకొస్తారనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక సిమ్యులేషన్లో పెడతారనమాట. సో అప్పుడు దానికి గాడ్జిల్లాని కాంగ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాటర్లో ఉన్నప్పుడు గాడ్జిల్లా ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో అది అనమాట అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ సినిమా మర్చిపోయారా అంటే లైక్ ఎందుకు ఏది జరుగుతుందని గుర్తులేదు, కానీ అన్ని సీన్లు గుర్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు? దీని గాడ్జిల్లా కోసమే కదా ట్రాన్స్పోర్ట్ చేసేది. గాడ్జిల్లా కోసం అని తెలియదు, కానీ ఆ ఐలాండ్ నుంచి బయటకు తీసుకొస్తారనమాట. కాంగ్ని తీసుకెళ్ళాలి, అదైతే కంపల్సరీ అని చెప్పి ఒప్పిస్తాడు కదా హీరో. ఎందుకో నాకు గుర్తులేదు, ఒకసారి రీక్యాప్ చూడాలి. సో ఉన్నప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తుంది, వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోద్ది. వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోద్ది అంటే అది కింగ్ అన్నట్టు చెప్పి వెళ్ళిపోద్ది. గుర్తుంది కదా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద 2 ఇలా ఫైట్ చేసుకుంటే బోల్డ్ మీమ్స్ వచ్చాయి. ఇది కూడా మీమ్స్ అంటున్నారు, ఇద్దరు పరిగెడతా ఉంటారు ట్రైలర్ లో. ఇద్దరు ఇలా పరిగె, అది కూడా మీమ్స్. సార్ గాడ్జిల్లా మొత్తం పింక్ బ్రెత్ వచ్చింది, అటామిక్ బ్రెత్. చాలా బాగుంది. పింక్ అండ్ బ్లూ. ఐ మీన్ ప్రతి మూవీకి క్యాంపెయినింగ్ ఉంటుంది కలర్స్. ఈ మూవీ క్యాంపెయినింగ్ పింక్. అరే దిస్ కెన్ ఇస్ అ గాడ్జిల్లా అని చెప్పి మీమ్స్ వస్తున్నాయి. కానీ దిస్ కెన్ ఇస్ అ గాడ్జిల్లా అని చెప్పి బార్బీలో పోస్టర్లు అలా వస్తున్నాయి గాడ్జిల్లా. దిస్ కెన్ ఇస్ అ గాడ్జిల్లా. కానీ ఇప్పుడు కాంగ్ దగ్గర ఒక హ్యామర్ లా ఉంటుంది కదా గాడ్జిల్లా స్కేల్ తో, అది పింక్ అవుద్దా బ్లూ అయినా ఉంటుంది? అది గాడ్జిల్లా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో ఏ ఎనర్జీ వస్తే దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. డిటాచ్ అయిపోయినా అబ్జార్బ్ చేసుకుంటుంది. అది వైర్లెస్ చార్జర్ అది. అలాగా. సో అది కూడా పింకే ఉంటుంది అయితే. ఇప్పుడు వైర్లెస్ చార్జర్ అది నిజంగా అతని దగ్గర ఇంకా ఉందా కాంగ్ దగ్గర? ఈ ట్రైలర్లో చూడలేదు, మరి ఉండాలి కదా. ఇట్లా పట్టుకొని కూర్చుంటాడు కదా లాస్ట్లో. ఏమో ఆడు విలన్ అండి. ఓకే విలన్ గాడు సూపర్ ఉంది దానిలో. కానీ రూమర్ ఏంటంటే లాస్ట్లో వేరే పెద్ద మాన్స్టర్ ఒకటి వస్తుంది, వైట్ కలర్లో ఏదో ఉంటుంది అంట, మనకు తెలీదు. వేరే పెద్ద మాన్స్టర్ ఒకటి వస్తుంది అంటున్నారు. ఏమో అదోకే, కానీ బ్రో ఇప్పుడు గాడ్జిల్లా దాన్ని ఏమంటారు, అర్త్ని లోపల ఉంటుంది కదా, హాలో ఎర్త్ లో గాడ్జిల్లా ఎలా వెళ్తుంది?
కాంగ్ అంటే వాళ్ళు ఒక క్రియేట్ చేస్తారు కదా, గాడ్జిల్లా ఎట్లా వెళ్తుందా? గాడ్జిల్లా చూపిలేదు కదా హాల్ అర్త్ లో. మరి అది ఎక్కడికి వెళ్ళినట్టు గాడ్జిల్లా? అది హాల్ అర్త్ సీన్ లాస్ట్ లో. మరి ఫైట్ అయితే హాల్ లోనే వద్ది. పిరమిడ్ దగ్గర ఫైట్ ఎవరు పైకి రారు. పిరమిడ్ దగ్గర ఫైట్ జరుగుతుంది రా. కాంగాడు పిరమిడ్ పైకి వస్తాడు, అక్కడే ఒరాంగిటాన్ ఫైట్ జరుగుతుంది అనుకుంటున్నా. బయటకు వస్తుందా? అది బీచ్, అది ఏది ఒరాంగిటానే కదా, ఆ బీచ్ దగ్గరకు వస్తుంది కదా, మనుషుల్ని భయపెడుతుంది బీచ్ దగ్గర. అప్పుడే కదా అది ఎంత పెద్దదని తెలిసేది. బీచ్ మీద ఉంటుంది అది. నాకు అంత చాలా రోజులు చూసి 3-4 days సీన్ టు సీన్. బీచ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది పెద్దగా, దాని సైజ్ చూపించేదానికి. గాడ్జిల్లా అది కాంగ్ కన్నా పెద్దగా ఉంటుందా? కాంగ్ కన్నా పెద్దగా ఉంటుంది. ఆ చిన్న కాంగే తేడాగా ఉంది. ఏదో ఎందుకు వచ్చిందిరా మధ్యలో అనిపించింది. ఏదో కామెడీగా ఉంది అది, కానీ సినిమాలో చాలా బాగుంటుంది. వాళ్ళ స్పీషీస్ కూడా ఉందని చూపించడానికి రీబర్త్, అంటే ఆ స్పీషీస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నట్టు చూపించడానికి, ఇంకా బతికే ఉంది, ఎక్స్టెంట్ అవ్వలేదు అలా చూపించడానికి. అది ఇస్ దట్ లిటిల్ కాంగ్ కాదు, ఏదో అంటాడు. కానీ ఇప్పుడు గాడ్జిల్లా కాంగ్ అంటే దరదం 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 దమ్ అని చెప్పి ఒకటే బుల్లెట్ మీద ఒకటే గుర్రం మీద వెళ్తారా? మరి ఏంట్రా, లైక్ ఆల్మోస్ట్ చేతులు కలిపినట్టుంటది, రెండు పరిగెట్టుకుంటూ వెళ్తాయి. ఆ ఫైట్ సీన్ క్లైమాక్స్ ఎక్కడో నాకు క్లైమాక్స్ అదైతే నాకు తెలిసి మిడ్ సీక్వెన్స్ వచ్చేసి పిరమిడ్. చూసే అట్లా రైమైందో. ఓకే చెప్పు దీంట్లో రైమింగ్ ఏంటబ్బా అనుకున్నా. సరే చెప్పు. అదే ఫస్ట్ ఏమోరా బాగానే ఉంటుంది, లైక్ టైం పాస్ అవుతుంది రా సినిమా. నేనైతే వెళ్తా ఫస్ట్ డే వెళ్దాం, తెలుసు కదా నీట్ గా. గాడ్జిల్లా కాంగ్ నాకు తెలీదు సినిమా వచ్చింది. చూడటమే చాలా బాగుంటుంది రా. అంతంత పెద్ద బుడ్డు పక్కన అంతంత పెద్ద మాన్స్టర్స్ ఫైట్ చేస్తుంటే స్కేల్ 3Dలో చూడకూడదు. 3Dలో వస్తుంది, 3Dలో చూడకూడదు అన్నట్టు. ఫైటర్ కూడా 3Dలో వస్తుంది, ఐమాక్స్ 3D. ఐమాక్స్ 3D నాకు 3D ఇష్టం లేదురా బాబు. నేను ఫైటర్ 3Dలో చూస్తా. ఏ సినిమా బాగుంటాయి రా ఫ్లైట్ సీన్స్. అవి డిమ్ అయిపోద్ది, నీకు ఏం కనిపించదు, ఎంజాయ్మెంట్ అంతా పోతుంది. మొన్న వెళ్ళాము దేనికో 3D ఫ్లిక్కర్ అవుతా ఉంది సగం, మార్వెల్స్కి ఫ్లిక్కర్ అవుతా ఉంది లాస్ట్. నాకు బీచ్ అది మన పీవీఆర్, అది మరి గ్లిచ్. అదే పీవీఆర్ మరి ఏదో చెత్త థియేటర్ అంటే కాదు, థియేటర్ ప్రాబ్లం కాదు, అది టేప్ లోనే గ్లిచ్. టేప్ గ్లిచ్, అది రీల్ లోనే ఏమో మరి. అట్లాంటిది ఇప్పుడు జరగదనే ఉంది, అలా కూడా జరగచ్చు. ఇదే ఫస్ట్ డే 24 డేట్ ఇచ్చాడా? 24 ఎప్పుడు 24 అని తెలుసు, కానీ డేట్ ఇవ్వలేదు. సంక్రాంతికి రిలీజ్ అన్ని మానేసి వెళ్దాం. సంక్రాంతికి చెప్పాను కదా, ఏదో అవుతుంది నాకు చెప్పాక సంక్రాంతికి హనుమాన్కి వెళ్తా ఫస్ట్ అని. బ్రో నేను గుంటూరు కారంకి వెళ్తా బ్రో. మా గురువు గారు గురూజీ 12th గుంటూరు కారం, హనుమాన్ కో 12th 14th తెలీదు, ఆ రేంజ్ లోనే ఉంటది. ఒకవేళ సేమ్ డే వస్తే హనుమాన్కి వెళ్తా ఫస్ట్, ఒకవేళ ముందు లేకపోతే ముందేది వస్తే దానికి. అరే అట్లీస్ట్ 2 సినిమాలు కలిసి వెళ్దాం రా. అన్ని సినిమాల్లోనా ఎన్ని ఉన్నాయి? 6-7 అట్లీస్ట్ 2 అయినా చూడాలి, చూస్ చేసుకొని చూద్దాం, అది కలిసి చూద్దాం. 3 చూస్తా. అన్ని మంచి సినిమాల్లో 3 మంచి సినిమాలు ఉన్నాయి. హనుమాన్, గుంటూరు కారం పక్కా. ఇంకా ఇంకేముందిరా, చాలా ఉన్నాయిరా, చాలా ఉన్నాయి. ఒక అట్లీస్ట్ ఒక 10 ఉంటాయి రా. సైంధవ్ ఉందా? సైంధవ్ డిసెంబర్ లేకపోతే తెలీదురా, ఏమోలే. ఇప్పుడైతే సలారు డంకి ఏది వెళ్తావు? 2 వెళ్తా. అంత డబ్బులు ఎక్కడి నుంచి రా నీకు? ఒక్కొక్క 295 మినిమం. అది కూడా సలార్కి పెంచుతా అంటున్నాడు మళ్ళా. పెంచితే సలార్ ఒకటే వదిలేస్తా, పెంచకపోతే సలార్ డంకి 2 వెళ్తా. నాకు తెలిసి డంకి ఎక్కువ హిట్ అవుతుందేమో అనుకుంటున్నా. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాని. దీన్ని షార్ట్ చేయకు, మళ్ళీ కమెంట్ అలాగే వస్తాయి. అరే 2 points రా. నాకు ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే ఉంటుంది, నాకు ఏ యాక్టర్ మీద హేట్రెడ్ లేదు. నేను డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నా అంటే అది బాగుండాలనే కోరుకుంటా కదా. వీడియో స్టార్టింగ్ లో చెప్పాలి, అందరూ చూస్తారు. లాస్ట్ వచ్చేప్పుడు చెప్తే ఎవరు చూస్తారు? సెకండ్ అది ఫ్యాక్ట్స్ చెప్తాను నేను. ఇప్పుడు దాకా ప్రభాస్ సినిమాలు అన్ని పోయాయి, ఇది కూడా తేడా కొడుతుందని. ఇప్పుడు దాకా అన్ని పోలే, బాహుబలి తర్వాత బాహుబలి కర్స్ తర్వాత అన్ని పోతున్నాయి. రాజమౌళి కర్స్ తర్వాత, రాజమౌళికి మామూలుగా ఒక సినిమా కర్స్ ఉంటుంది అందరికి ఒక సినిమా. మరి బాహుబలి అన్నాక లైఫ్ టైం అచీవ్మెంట్ మన ప్రభాస్. 4 సినిమాలు వేసుకుందాం. 4 సినిమాలు వేసుకుందాం. 4 సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్. నెక్స్ట్ రే 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 అలా అనకరా రే. చాలా రేనా. సాహో, రాధేశ్యామ్, రాధేశ్యామ్, ఆదిపురుష్.
ఇంకేం లేదా మధ్యలో తర్వాత రాధేశ్యామా? ఓ ఎంత టైం తీసుకుంటున్నాడు రా. కానీ ఇప్పుడు సలార్కి ప్రాజెక్ట్కి గ్యాప్ ఎక్కువ ఉండదు. ప్రాజెక్ట్కి కూడా సంక్రాంతి ప్రాజెక్ట్కి సంక్రాంతి అని చెప్పారు రా. ఇప్పుడు ప్రాంక్ అది ఇప్పుడు రిలీజ్ అవ్వదు సంక్రాంతికి. వాళ్ళు చేస్తే అది ప్రాజెక్ట్కి ఫస్ట్ వెళ్తా. చెయ్యర్రా, అది అపోకలిప్స్ వరల్డ్ లో ఉంది కదా, అది అట్లాంటిది. సో ఇండియన్ లో వస్తుంది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇండియాలో ఎక్కడ వస్తుంది అని, ఇప్పుడు అది వస్తుంది మొత్తం అపోకలిప్స్. అది ఒకసారి ఐజీడీసీ హెచ్ఎస్సిసికి వెళ్ళా కదా, అక్కడికి వెళ్తే నాగార్జున వచ్చాడు. నాగార్జున వచ్చి స్పీచ్ ఇచ్చాడు చాలా ప్రాజెక్ట్ గురించి. ఎక్కడ? హెచ్ఎస్సిసి హైటెక్స్ ఉంటుంది కదా, హైటెక్స్ లో ఈవెంట్ అయింది. హాల్లో కూర్చొని స్పీచ్ ఇస్తా ఉన్నాడు. విన్నావా? విన్నా. క్వశ్చన్స్ అడగచ్చు అనమాట మనం. అడిగావా? మనం ఎందుకు అడుగుతాం? నువ్వు వాడుకోరా. ఏం అడుగుతారా? క్వశ్చన్ ఏముంది? వేరే వాళ్ళంతా చెత్త క్వశ్చన్ అడుగుతున్నారు. నాకు అట్లా ఐ డోంట్ నాట్ ఎంబారస్ మై సెల్ఫ్. వ్యాలిడ్ క్వశ్చన్ ఉంటే, వ్యాలిడ్ క్వశ్చన్ ఉంటే అడిగేవాడిని. జస్ట్ ఏదో అడగడం కోసం. వాడు ఏమంటాడు, సార్ మీరు మార్వెల్ సినిమా చూస్తారా, మీకు ఇష్టమా సార్ అని అడిగాడు. ఒకటి కొట్టేయాలనిపిస్తుంది అని వెళ్ళి. ఏం జరుగుతుంది, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు, అట్లాంటి చెత్త క్వశ్చన్ అడగాలి. ఇంకోటేమో సార్ గుడ్ లక్ అని ఎవరు ఏంటది ప్రాజెక్ట్ చేశారంటే అందరు చప్పట్లు కొట్టండి అని చెప్పి వాడు చప్పట్లు మైక్ పెట్టేశాడు పక్కన. నాకు అర్థం కాలేదు, రే మైక్ ఎందుకు తీసుకున్నారు అలా చేస్తున్నారు అందరు చప్పరిగాళ్ళు ఉన్నారు. మరి నాకు ఏదైనా వ్యాలిడ్ ఏదైనా క్వశ్చన్ ఉంటే అడిగేవాడిని. విఎఫ్ఎక్స్ బేస్డ్ క్వశ్చన్ ఏదో అడుగుదాం అనుకున్నా. నాకు అలా అంత వాళ్ళతో చిన్న గ్రూప్లో మాట్లాడితే బాగుంటుంది. చిన్న గ్రూప్ అంటే ఒక 100 మంది ఉంటారు. ఆహా, ఒక 10 మంది గ్రూప్లో 10 మందిలో నాగార్జున ఎందుకు ఉంటాడు? ఒకవేళ అలా ఛాన్స్ ఎప్పుడైనా వస్తే నాకు చాలా అలా మాట్లాడాలని ఉంటుంది డైరెక్టర్స్తో, ఎస్పెషల్లీ యాక్టర్స్ కూడా కాదు, డైరెక్టర్స్తో. నాకు డైరెక్టర్స్ ఎందుకో ఇష్టం యాక్టర్స్ కన్నా. ఈ సినిమా కూడా డైరెక్టర్ నేను చెప్పా కదా, వాడు నన్ను తీసుకెళ్ళాడు తలపతి దగ్గరికి అని. తలపతి వద్దు, నాకు డైరెక్టర్తో మాట్లాడాలి నేను అంటున్నాడు బాడీ గార్డ్ దగ్గరికి వెళ్ళి. ఆవిడ మీ ఫ్రెండ్ కూడా తెలియదు ఎందుకు. వెంకట్ ప్రభు మానాడు. ఓకే, కస్టడీ తెలుసు తెలుసు తెలుసు. అతను తలపతి వద్దు, నాకు డైరెక్టర్ ఎప్పుడు వస్తాడు చెప్పు అన్నాడు. డైరెక్టర్ పాపం లోపల ఉండే యాక్షన్ కట్ అనుకుంటున్నాడు. తలపతి వెళ్ళిపోయిన తర్వాత కూడా నైట్ 9 దాకా చేస్తారంట నార్మల్గా. ప్యాకప్ అయ్యేంత వరకు 9 అయిపోద్ది. హీరో హాయిగా వెళ్ళిపోతాడు. తలపతి 6:30కి వెళ్ళిపోయాడు, 5:30కి వెళ్ళిపోయాడు, 6 అనుకో మ్యాక్సిమం. 6కి 7 కల్లా పడుకుని ఉంటాడు. ఏదో హాయిగా హోటల్లో ఉంటాడు. ఇప్పుడు అరగంట నన్నే చూసినట్టున్నాడు రా. నిన్ను ఎవడు చూడడు రా. అరే లైక్ నన్ను ఫేసింగ్ ఉన్నాడు. చూసాక చైర్ ఎట్లా ఉందో, నా ఫేసింగ్ ఉన్నాడు. నేను మధ్య మధ్యలో చూస్తుంటే సిగ్గుపడితే నేను చూసుంటాడు. నువ్వు చూసావు, నేను చూడలేదు. చూసావు. నాకైతే అదే సీన్ గుర్తొచ్చింది. నేను తలపతిని చూస్తుంటే ఏదో నడుము చూస్తున్నట్టు అనిపించింది, నాకు గిల్టీగా అనిపించింది తలపతిని చూస్తుంటే. తలపతి ఖుషి సీన్ ఉంటుంది కదా. తలపతి కాదు, పవన్ కళ్యాణ్ ఖుషి సీన్. ఫస్ట్ తలపతి పవన్ కళ్యాణ్ రీమేక్. అవునా? ఫస్ట్ తలపతి ఖుషి వచ్చింది. సరే, అది అవును. ఫస్ట్ ఎంతో తీసాడు కదా. ఫస్ట్ విజయ్. అవునా? దాని తర్వాత పవన్ కళ్యాణ్. దాని పేరు కూడా ఖుషి. హీరోయిన్ ఎవరు? భూమిక అనుకుంటా, కాదా తెలియదురా. మొత్తానికి ట్రైలర్స్ అయితే అవి. గాడ్జిల్లా అయితే సూపర్ ఉంది, అందుకే లాస్ట్ ఉంచా. లాస్ట్ కాదు, నేను లాస్ట్ వీక్ చెప్పా కదా, ఫస్ట్ డే యానిమల్కి వెళ్ళాము. కానీ ఫస్ట్ డే నేను శామ్ బహాదూర్ చూడడం కుదరలేదు. ఫస్ట్ వీకెండ్లో చూసేస్తానని చెప్పా కదా, చూసా. శామ్ బహాదూర్ చూసావా? ఫ్యామిలీతో చూసావా? ఫస్ట్ వీకెండ్ వెళ్ళా. బాగుందా? చాలా బాగుంది సినిమా. స్టోరీ చెప్పు, అంటే ప్లాట్. శామ్ బహాదూర్ లైఫ్ స్టోరీ. మేజర్ ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా చిన్నప్పటి నుంచి బర్త్ సీన్ చూపిస్తారు. బర్త్ అంటే తన యాక్చువల్ పేరు ఏంటి, తన యాక్చువల్ పేరు సైరస్ అని పెడతారు అనమాట. సైరస్ వాళ్ళ పేరెంట్స్. కానీ వాళ్ళ చిన్న వాళ్ళ పంతులా కాదు వాళ్ళ కాలనీలో ఒకడు దొంగడు పడతాడు. ఆ దొంగడు పెట్టి కూడా సైరస్ అని తెలుస్తుంది. ఇప్పుడు సైరస్ అని అప్పుడు అసలే రాబరీస్ అంటే తక్కువ కదా, సో ఆ పేరుతో ఎందుకని చెప్పి పేరు మార్చేస్తారు. ఏమని పెట్టి శామ్ పెడతారు, శామ్ మానేక్షా. తర్వాత డైరెక్ట్గా శామ్ ఇండియన్ మిలిటరీ అకాడమీ జాయిన్ అవ్వడం, ఆ తర్వాత తన విక్కీ కౌశల్ యాక్టింగ్ బాగుంది, తన వైఫ్ని కలవడం. విక్కీ కౌశల్ చాలా బాగా చేశాడు రా. అవార్డ్స్ వస్తాయి. విక్కీ కౌశల్ అనిపించలేదు. ఊరిలాగా అవార్డ్స్ వస్తాయా? పక్కా. ఊరికి డైరెక్టర్ వల్ల వచ్చే అవార్డ్స్. దీని డైరెక్టర్ ఎవరు? మేఘ్నా గుల్జార్.
ఏం సినిమాలు చేశాడు? తను తీసింది, కానీ నాకు ఒక్కటే దీపిక పడుకుంది యాసిడ్ విక్టిమ్ మూవీ వచ్చింది కదా, చపాక్ ఏదో ఉంటుంది, అది తీసింది మేఘ్నా గుల్జార్. చూడలే. అది కాకుండా నేను చూడలే. అది కాకుండా మేఘ్నా గుల్జార్ ఇంకా వచ్చినాయి, నాకు ఇప్పుడు గుర్తురాట్లే, కానీ ఇది చాలా బాగుంది. చాలా కలెక్షన్స్ వచ్చాయా? కలెక్షన్స్ వచ్చాయా? ఆడుతుంది ఇప్పుడు కూడా బాగానే. కలెక్షన్స్ నేను చూడలేదు నెంబర్స్. యానిమల్ 530 crores దాటింది. యానిమల్స్తో కంపేర్ చేయలేంలే. యానిమల్ ఏ రేటెడ్ మరి? యానిమల్స్తో ఇప్పుడు ఎలా చెప్పను, అది పాన్ ఇండియన్ కాదు, ప్లస్ అది ఓన్లీ హిందీ కదా, శామ్ బహాదూర్ ఓన్లీ హిందీ. అవునవునవునవును. ప్లస్ దాని యానిమల్ ఏంటి వైలెన్స్, మరి ఏ రేటింగ్ కదా, ఎక్కువ ఆడియన్స్ రాలేరు కదా. అరే అది ఇండియన్ స్టోరీ రా, ఫీల్డ్ మార్షల్ శామ్, రియల్ లైఫ్ స్టోరీ కదా. రియల్ లైఫ్ మొత్తం. 1971 ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అయింది కదా, చెప్పావు లాస్ట్ టైం. అప్పుడు తెలియదు కదా. సో అప్పుడు తను ఇండియన్ ఆర్మీ. ఎంతసేపు డ్యూరేషన్? 2.5 hours. 2.5 hours ఫాస్ట్గా వెళ్ళిపోయిందా? ఫాస్ట్గా అయిపోయింది, తెలీదు. చాలా ఎంగేజింగ్ ఉంటుంది మూవీ, చాలా బాగుంది మూవీ. టైటిల్ పడే ముందు నెట్ఫ్లిక్స్ ప్రైమా అని చెప్పి రాసి ఉంటుంది కదా. ఏమో నేను ముందే వెళ్ళాను రా. నేను లాస్ట్ 2-3 yearsలో కోవిడ్ తర్వాత వెళ్ళిన మూవీస్లో ఇంత ఎర్లీగా వెళ్ళిన మూవీ ఇదే. ముందు ముఖేష్ యాడ్ కాదు కానీ టొబాకో యాడ్లు, సర్టిఫికేట్లు, ట్రైలర్లు అన్నీ చూసిన ఫస్ట్ మూవీ ఇదే కోవిడ్ తర్వాత థియేటర్లో. చాలా ముందెళ్ళకి వచ్చిందా. క్యాప్టెన్ మార్వెల్ ముందు ఎక్కడ వెళ్ళాంరా? ముందు వెళ్ళాం కదరా, కానీ అంత ముందెళ్ళలేదు, ఏవో వచ్చినాయి. సో బాగుంది. శామ్ బహాదూర్ చాలా బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. పేట్రియాటిక్ మూవీ బేసిక్గా మొత్తం. షేర్ షా వచ్చింది ఒకసారి ప్రైమ్లో, దానిలాగే ఉంటుందా? అది చాలా, అది ఎలా చూపించారు, లవ్ స్టోరీ. అది సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు, దీంట్లో చాలా తక్కువ తీసుకున్నారు. దీంట్లో క్లోజ్ టు రియాలిటీ చూపించారు చాలా. కామెడీ ఉంటుందా? కామెడీ అసలు ఉండదు అస్సలు. కామెడీ సీన్స్ అంటే నవ్వొచ్చే సీన్స్. తను చాలా విట్టి అనమాట పర్సన్, శామ్ మానేక్షా. విట్టి అంటే వైజా? విట్టి అంటే హ్యూమరస్. ఓకే, అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. సో అంత ఎగ్జాక్ట్గా చూపించకపోయినా తను చాలా చార్మింగ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు అతను? చనిపోయాడు 2008లో ఆయన. దేంట్లో, దేనివల్ల? వల్ల ఏంటి, ఓల్డ్ ఏజ్, రిటైర్. బంగ్లాదేశ్ వార్ అయిందా, బంగ్లాదేశ్ వార్ అయిన తర్వాత తనకి అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తనకి నామినేట్ చేసింది అనమాట ఫీల్డ్ మార్షల్కి ప్రమోట్ చేయడానికి ర్యాంక్. ఆ ఫీల్డ్ మార్షల్ ఇంకా తనకి అప్రూవ్ అవ్వలేదు, తనకి ఆ ర్యాంక్ రాలేదు, ప్రమోట్ అవ్వలేదు. అవ్వకుండా రిజిగ్నేషన్ పెట్టేస్తారు. ఏం పెడతారు? రిజిగ్నేషన్ పెట్టేస్తారా? రిజిగ్నేషన్ పెడతారు, కానీ రిజిగ్నేషన్ ఒక టైం ఉంటుంది కదా, ఇంత టైం సర్వ్ చేయాలని. సో రిజైన్ అది లాస్ట్ డే కన్నా 15 days ముందు ప్రమోషన్ వస్తుంది అనమాట ఫీల్డ్ మార్షల్ కింద. ఓకే. సో ఓన్లీ 15 days ఫీల్డ్ మార్షల్ కింద అంటే డ్యూటీ చేస్తారనమాట. బా, రిటైర్ ఎందుకు? నార్మల్గానే, ఇంకా నాకన్నా ఎవరి వాళ్ళు ఉంటారు కదా, సో ఇచ్చేస్తారు అలాగా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎమోషనల్ ఉంటుందా? తన ఫ్యామిలీ సైడ్ ఎక్కువ చూపించరు. ఆయన వైఫ్తో సీన్స్ అఅంటే కాన్వర్జేషన్స్ అవి చూపిస్తారు, కానీ డాటర్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ సీన్స్. ఎమోషనల్గా ఉంటుందా, ఫీల్ గుడ్గా ఉంటుందా? ఎమోషనల్ ఉంటుంది. ఎమోషనల్ కూడా కాదు, హ్యాపీ ఎండింగ్. హ్యాపీ ఎండింగ్ అంటే తన స్టోరీ రా బేసిక్గా. ఇప్పుడు మేజర్ హ్యాపీ ఎండింగ్ లాగా అనిపించదు కదా, అది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. అదే ఇది ఎలాగా కాదు, రెండు కాదు. బేసిక్గా వార్ని ఎలా లీడ్ చేశారు అనేదే కదా, ఆ స్టేజ్ వరకు ఎలా వచ్చారు అనేదే కదా. తను ఎలా అంటే చాలా కామ్ ఏరియాస్లో వర్క్ చేసింది కాదు, అప్పుడు ఇండిపెండెన్స్ కన్నా ముందు. సో బేసిక్గా ఇండిపెండెన్స్ కన్నా ముందు కాబట్టి, ఇండిపెండెన్స్ ముందు బ్రిటిషర్స్ కదా, మనకి ఆర్మీ హెడ్స్ అందరూ బ్రిటిషర్సే కదా, వాళ్ళ కింద జాయిన్ అయ్యారు అనమాట బేసిక్గా ఆర్మీ జాయిన్ అయినప్పుడు. సో తినతో పాటు అప్పుడు పాకిస్తాన్ ఇండియా ఒకటే కంట్రీ కదా. సో తిన ఫ్రెండ్స్ ఎవరు తినతో పాటు ట్రైనింగ్ అయ్యారో, తినతో పాటు సర్వ్ చేశారో, పార్టిషన్ తర్వాత తిను ఫీల్డ్ మార్షల్ అయిన ఇండియన్ ఆర్మీని లీడ్ చేసినప్పుడు తిను అప్పుడు ముందు ఫ్రెండ్ ఉన్నాడు కదా పార్టిషన్ ముందు, తను అక్కడ ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్, పాకిస్తాన్ ప్రెసిడెంట్. సో తనే మొత్తం, వీళ్ళిద్దరు బేసిక్గా ఫ్రెండ్స్ అనమాట పార్టిషన్ ముందు. సో ఇద్దరు ఆ పొజిషన్స్ లోకి వెళ్తారనమాట, లీడింగ్ పొజిషన్స్ లోకి. సో అలా ఉంటది. మొత్తానికి బాగుంది అంటావు? చాలా బాగుంది, కానీ పార్టిషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ అయింది అదంతా చూపిస్తారు.
వాళ్ళకి కూడా పాకిస్తాన్ వాళ్ళకి కూడా ఆర్మీ వాళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇస్తారనమాట. పాకిస్తాన్ ఆర్మీ జాయిన్ అవుతారు, ఇండియన్ ఆర్మీ జాయిన్ అవుతారని పార్టిషన్ టైంలో. సో శామా నెక్స్ట్ ఏమో ఇండియా చూస్ చేసుకుంటారు. పాకిస్తాన్ జిన్నా అనుకుంటా, జిన్నా తనకి అడుగుతాడు పర్సనల్గా పాకిస్తాన్ ఆర్మీ జాయిన్ అవ్వమని. కానీ తను పుట్టింది అంతా ఇండియన్ సైడ్ ఆఫ్ ది బార్డర్ కన్నా ఇండియన్ సైడే, మొత్తం అమృత్సర్లో పుట్టి ఢిల్లీలో వర్క్ చేసి మొత్తం ఇక్కడదే కాబట్టి ఇండియానే చూస్ చేసుకుంటాడు, ఐమ్ ఇండియన్ అని. కానీ యాహియా ఖాన్ ఏమో పాకిస్తాన్ చూస్ చేసుకుంటారు. సో అలాగనమాట. వీళ్ళిద్దరు స్టార్టింగ్లో ఫ్రెండ్స్, కానీ తిను ఇక్కడ లీడ్ చేస్తాడు. బంగ్లాదేశ్ వార్ టైంకి వీడు ఇక్కడ జనరల్, తనేమో అక్కడ ప్రెసిడెంట్. పాకిస్తాన్ ఎందుకు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఆర్మీ పర్సనల్, కానీ అక్కడ బేసిక్గా ఆర్మీ రూల్ కదా అప్పుడు, మొత్తం పాలిటిక్స్ సెపరేట్ ఏమి ఉండేది కాదు, ఆర్మీనే బేసిక్గా అక్కడ హైయర్ ఇన్ కమాండ్ అనమాట. సో వీడు ప్రెసిడెంట్ అయిపోతాడు అక్కడ. అక్కడ ప్రైమ్ మినిస్టర్లు ఏమన్నారా? అదే ప్రైమ్ మినిస్టర్, ఇండియాలో మెయిన్ ప్రైమ్ మినిస్టర్ కదా పవర్ ఉండేది. అక్కడ ప్రెసిడెంట్ అవుతాడు అనుకుంటాను, ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ హై పొజిషన్, హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ ఏదో అలాంటిది. ఓకే, హైయెస్టే. తనే మొత్తం ఆర్గనైజ్డ్ ప్లాన్ అదంతా ఏంటి ఆర్డర్ చేస్తాడు మొత్తం అటాక్ అంతా. సరే, నెక్స్ట్ మూవీ ఈ వీక్ వచ్చింది హాయ్ నాన్న. చూడడం మన ఇద్దరం చూడడం కుదరలేదు, అండ్ రివ్యూస్ చాలా బాగున్నాయి. రివ్యూస్ బాగున్నాయి అంట, డెబ్యూ మూవీ అవుతుంది, డైరెక్టర్ డెబ్యూ మూవీ షోర్. నేను చెప్పా ఫస్ట్ డే వెళ్తానని, కానీ కుదరలేదు. ఎందుకో తెలుసా, నేను సూట్స్ చూడడంలో బిజీగా ఉన్నా, సూట్స్ కంప్లీట్ చేస్తా. సూట్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. ఏమోరా, నేను ఫ్లోలో ఉన్నాను. ఇంకా 4 ఎపిసోడ్లు ఉన్నప్పుడు ఎవడన్నా ఆపుతాడా? సినిమా ఉన్నప్పుడు ఆపాలి భయ్యా. నేను ఆపలేదు. మాకు పాడ్కాస్ట్ ఉన్నప్పుడు ఆపాలి భయ్యా. సినిమా సూట్స్ కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా, కంప్లీట్ చేస్తే. సూట్స్ అడిక్ట్ అయిపోయావు బేసిక్గా. అయిపోయింది కదా, ఇంకేంటి, కంప్లీట్ అయిపోయింది సూట్స్. లాస్ట్ వీక్ చెప్పాను నెక్స్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసేస్తానని, చేస్తాను. ఆయన ఇంకా చూస్తావా? చూస్తాను, వెళ్తాం. నేను చాలా ఫీల్ గుడ్ మూవీ అంట. 295 రా, 200 కొంటే వెళ్దాం అనుకున్నాను. నీకు చెప్పకూడదు, కానీ తక్కువకు వెళ్ళే ఒక హ్యాక్ ఉందన్నమాట, నీకు తర్వాత చెప్తాలే వీడియోలో వద్దా. సరే, అది ఇంకా నెపోలియన్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిందన్న కదా, రేటింగ్స్ పడిపోయి బాగాలేదంట, రిడ్లీ స్కాట్ దొబ్బింది అంటున్నాడు. అందుకే కదా వరల్డ్ వైడ్లో లాస్ట్ వీకెండ్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ యానిమల్, నెపోలియన్ దాటి. నెపోలియన్ ఏం రాలేదులే, 200 టికెట్, యానిమల్ 300. మరి గ్రాసింగ్ ఎక్కువ ఉంటుంది మరి ఇండియాలో. గ్రాసింగ్ అంటే అలా కాదు, ఫుట్ ఫాల్స్ అని కాదు, ఫుట్ ఫాల్స్ ఎక్కువ అంటే థియేటర్గా చూసిన వాళ్ళు ఎక్కువ. యానిమల్ డబ్బులు కూడా ఎక్కువ కదా యానిమల్ టికెట్కి. అయినా చూసిన వాళ్ళు ఎక్కువ కదరా, కలెక్షన్స్ గురించి మాట్లాడలేదు. థియేటర్లో చూసిన వాళ్ళు యానిమల్ ఎక్కువ మంది చూసారు నెపోలియన్ కన్నా. అది హాలీవుడ్ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది ఆర్టికల్. అన్ని థియేటర్స్లో కూడా రిలీజ్ అవ్వలేదు నెపోలియన్. ఇది లోకల్ థియేటర్లో పడితే దాంట్లో రిలీజ్ అయింది కదా యానిమల్. ఏ భాష పడితే ఆ భాష. అయినా వరల్డ్ వైడ్ లెవెల్లో వచ్చిందంటే గ్రేట్. అప్పుడే 500 crores దాటేసింది. ఇప్పుడు యానిమల్ పార్క్ వస్తుందా భయ్యా? పక్కా వస్తుంది, 500 దాటిందంటే. కానీ స్పిరిట్ సినిమా బడ్జెట్ ఎంత తెలియదు నాకు, బడ్జెట్ తెలియదు నార్మల్గా. బడ్జెట్ కానీ అర్జున్ రెడ్డి తెలుసా, సందీప్ రెడ్డి వంగాల్ ఫ్యామిలీ ప్రొడ్యూస్ చేశారు. భద్రకాళి ప్రొడక్షన్ ఇక్కడ ఉంటుంది కదా, ప్రణయ్ వంగ. వాళ్ళు 36 acres అమ్మేసి ఎంతో 1.6 crores ఎంతో వస్తే ఆ డబ్బులతో 36 acres అమ్మితే 1.6 crore వచ్చింది. ఏమో ఎకర్లు అంటావు, ఏమో పర్ ఏకర్ కాస్టో లేకపోతే మొత్తం కాస్ట్ నాకు తెలియదు, మొత్తం ప్రైస్. కానీ పొలం అమ్మిన డబ్బులతో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు చూడు టీ సిరీస్ నెక్స్ట్ మూవీ. కబీర్ సింగ్ ఎవరో తెలియదు, టీ సిరీస్ అయినా కబీర్ సింగ్ ఏమో, కానీ ఇది టీ సిరీసే అనుకుంటా కదా. యానిమల్ టీ సిరీసే. అక్కడ సాంగ్ రిలీజ్ అయింది కదా జమల కొద్దు. అరే లాస్ట్ వీక్ మనం వీడియోలో అప్పుడే చూసి వచ్చాం కదా, అంత రిజిస్టర్ అవ్వలేదు. సో ఇంకా సాంగ్ గురించి మాట్లాడలేదు లాస్ట్ వీక్ వీడియోలో. కానీ జమాలు అంతా ఆ జమాలు సాంగ్ మొత్తం ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ సాంగ్ రా అది, మొత్తం అన్నింటిలో అది నిండిపోయింది. అది ఇరానియన్ కాయిర్ సాంగ్ అంట. ఇస్తాన్బుల్ కదా సీన్, లైక్ బాబీ డియోల్ ఉండే ఏరియా కాదు ఆ సినిమాలో. కాదు, ఐర్లాండ్ ఎక్కడో కదరా, స్నో ఏరియాలో కదరా. ఇస్తాన్బుల్ కాదా? కాదు, షూర్. ఆడు వెళ్తాడు కదా లాస్ట్ లో చంపడానికి ఎయిర్పోర్ట్ రన్వే మీద. అది ఇస్తాన్బుల్ కాదు, అది షూర్. యూరోప్లో ఎక్కడో, పేరు గుర్తులేదు కానీ. ఓకే,
మొత్తానికి యానిమల్ పార్క్ అయితే వస్తుంది స్పిరిట్. యానిమల్ పార్క్ వస్తే స్పిరిట్ తర్వాత. స్పిరిట్ హిట్ అయితే చాలరా, నాకు సలార్ మీద కూడా హోప్స్ లేవు. ఏమోరా సలార్ పడిపోయాను ట్రైలర్ చూసాక. కొంచెం టీజర్ బాగుంది. టీజర్ బాగుంది. డైనోసార్ డైనోసార్ ఆ డైనోసార్ అంటే అన్నాడు కదా, అన్నాడు. జురాసిక్ పార్క్, లయన్, టైగర్, అరే ఇలాంటివి నువ్వు పెట్టాలి చీతా, బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ అంటే అప్పుడు వాడు అంటాడు. బికాస్ ఇన్ దట్ పార్క్ దేర్ ఈస్ ఇది ఇలాగే ఉంటది. కెమెరా ఇలా వస్తుంది, కెమెరా వస్తుంది. మన కెమెరా ట్రైపాడ్ మీద ఉంది కాబట్టి నేను ఇలా వస్తుంది. సూపర్ ఉంటుంది. కానీ అక్కడతో కరెక్ట్గా ఫేస్ బ్లర్ పోతా ఉంది, కట్ చేస్తారు. అందుకే ఫేస్ అప్పుడు దాకా ఫస్ట్ ఫోకస్ లో ఉంటుంది, ఫేస్ ఫోకస్ పొచ్చేలోపు కట్ చేస్తారు. కానీ దీంట్లో మొత్తం చూపించారు చప్రి సీన్ లా ఉంది. చప్రి ఎడిట్లు ఉంటాయి చూడు, నాకు అలాగే అనిపించింది రా. ఏం చెప్పండి రా మరి, నేను ఎడిట్ చేసి నువ్వే మాట్లాడాలి, నాకు తెలియదు. అంటే ప్రశాంత్ నీల్కి నాకు సంబంధం లేదు అనుకో, కానీ నాకు కేజీఎఫ్ ఎట్లా అంటే స్క్రీన్ షాట్ తీసి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. ఏ సీన్ అయినా ర్యాండమ్గా పాజ్ కొట్టి స్క్రీన్ షాట్ తీసి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. అంత సినిమాటిక్ ఉంటుంది ప్రతి సీన్. ఇది నాకు అట్లా అనిపించలేదు. లైక్ ఇది అలా పెట్టలేము, ఇది అలా పెట్టలేము. కేజీఎఫ్ ఒక్కొక్క సీన్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది. బొగ్గే కదా, బొగ్గులో కూడా కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఇది కూడా మొత్తం బొగ్గేలే. బొగ్గు పెట్టేది అందుకే కలర్స్ పాప్ అయ్యేదానికి. బ్లాక్ మిగతా కలర్స్ బాగా కనపడ్డాక అసలు బ్లాక్లో రెడ్ కనిపించాలి, బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్లడ్ ఆడు ఉంటాడు కదా పిఎం ఆఫీస్కి వెళ్తాడు, రెడ్ సూట్ వేసుకుని. ప్రశాంత్ నీల్ నోస్ కలర్స్, అందుకే బొగ్గేస్తాడు. మనం బొగ్గు అని పాపం చేస్తాం కానీ హీ అండర్స్టాండ్స్ కలర్స్. కానీ ఇక్కడ ప్రభాస్ కాస్ట్యూమ్ బాగుందిరా, లైక్ కాస్ప్లే చేయొచ్చు. ఇక్కడ ఒక ఆర్మ్స్లే వేసుకొని ఇంకా లూజ్ టీ షర్ట్ ఉంటుంది, చాలా లూజ్ టీ షర్ట్. ప్యాంట్ లో మొత్తం వెపన్స్ కోసం, నైఫ్స్ కోసం మొత్తం ఏమంటారు దాన్ని, షీత్ హోల్స్టర్స్ తో ఒకటి ఏదో వస్తుంది ఇలా మొత్తం బెల్ట్ లాగా, హోల్స్టర్స్ వచ్చే బెల్ట్ మొత్తం నైఫ్స్ అన్నీ ఉంటాయి ఇలాగా. ఒక్క నైఫ్ కోసం కాదు, పిస్టల్స్ అన్ని పెట్టుకోవడానికి వస్తుంది కదా, సూపర్ ఉంటుంది. బ్యాట్మ్యాన్ ఉంటుంది అలాంటిది అంటున్నావా? బ్యాట్మ్యాన్ ఏదో అంటారా, ఏమో యూటిలిటీ బెల్టా యూటిలిటీ అని ఏదో అంటారు. అరే ప్రభాస్ డైలాగ్ ఏంట్రా దాంట్లో, గోడ కట్టేది లోపల పోయేదానికి కాదు ఏదో అంటాడు కదా. గోడ కట్టేది లోపలికి బయటకు వెళ్ళడానికి కాదు, బయట వాళ్ళు లోపలికి రాకుండా అంటాడు. ఓకే, ఎందుకు అది వచ్చింది ఇప్పుడు? ఏమో డైలాగ్ అదొకటే కదా సినిమా ట్రైలర్లో. లాస్ట్ డైలాగ్ ఉంటుంది కదా, తప్పు చేసావు దేవసేన. దేవసేన ఏంట్రా? నాకు అదొకటే వచ్చి డైలాగ్ ప్రభాస్. మొత్తం చెప్పు. తప్పు చేసావు దేవసేన కాదు. అరే బాగా ఇమిటేట్ చేసేవనరా నేను. సర్లే వద్దులే, పరుగు పోద్ది. అలా ఏదో చెప్తాడు, ఆడవాళ్ళ మీద చేసిన నరకాల్సింది వెళ్ళు కదా బాహు అని లేస్తాడు. అందరి ఫేస్ క్లోజ్అప్ వేసుకుంటారు. సరిపోయింది. కాదు ఏం మాట్లాడుతున్నాం రా, తీసే. సలార్ ఎందుకు వచ్చాము అసలు? సలార్ ముందు ఏం మాట్లాడాము? సలారే మాట్లాడుతున్నాం. సలార్ ప్రభాస్ యానిమల్, స్పిరిట్ సందీప్ రెడ్డి వాంగ యానిమల్ వరల్డ్ వైడ్ నెపోలియన్ బ్యాక్ ట్రాకింగ్ అల్గోరిథం వాడుతుంది. అదే నెపోలియన్ దొబ్బిందంట. రిడ్లీ స్కాట్ నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసా? గ్లాడియేటర్ 2. ఎవరిది? రిడ్లీ స్కాట్. డిస్కార్డ్ నెక్స్ట్ మూవీ అంటే రిడ్లీ స్కాట్. ఆ డిస్కార్డ్ లా వినిపించింది. రిడ్లీ స్కాట్ నెక్స్ట్ మూవీ గ్లాడియేటర్ 2. ఆడేనా? తెలియదు. రిడ్లీ స్కాట్ ఏం చేశాడు అంటే నెపోలియన్ పోస్టర్కి డైరెక్టర్ పేరు రిడ్లీ స్కాట్ అని రాశాడు. సేమ్ సైజ్లో రిటర్న్ బై ఎవడో పేరు రాశాడు, రైటర్ పేరు. సో లైక్ దొబ్బితే రైటర్ వేసుకోండి నన్ను కాదు అన్నట్టు ఇండైరెక్ట్గా దొబ్బింది కదా. అలాగా థ్రోయింగ్ అండర్ ద బస్ అని ఉంటుంది కదా, అలాగా. ఇదిలాగే కదా ఆచార్యకి దొబ్బేస్తే శివ కొట్టలు నువ్వు పోవయ్యా అని చెప్పి బస్ అంతే. సేమ్ సిచ్యువేషన్. అరే ఆచార్య పాపం రా, సేమ్ సిచ్యువేషన్. సరే 150 పైన సినిమాలు చేసిన వాడిని అనుకుంటా 4 సినిమాలు చేసిన శివ కొట్టాల మీద పడితే ఎలా రా పాపం.
బాగా తీస్తాడు కొరటాల శివ. ఒక్కటి కూడా ఒక్కటే అటర్ ఫ్లాప్. ఇక్కడ కూడా యావరేజ్ కూడా ఉండదు, అన్ని బాగుంటాయి. మిర్చి నా ఫేవరెట్ మిర్చి ఫస్ట్ మూవీ అది. చాలా బాగుంటుంది. శ్రీమంతుడు బోర్ కొడుతుంది కానీ ఫేవరెట్ మిర్చి. అరే మిర్చి నాస్టాల్జియా. ఇంకేంటి ఆయన అన్న గురించి మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడడానికి ఏం లేదు ఇప్పుడు. చాలా అదే చాలా సోల్ఫుల్. చాలా ఏంట్రా ఇప్పుడు ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తావు నువ్వు? కాదు, చూడాలంతే. మనమైతే నేను చూస్తావా? కాలేజ్ నుంచి ఎప్పుడైనా టైం దొరికితే చూస్తా. నేను నీకు ఒక హ్యాక్ చెప్తాను కదా, హ్యాక్ చెప్పాక నీకు వర్త్ ఇట్ అనిపిస్తే చూడు. బాగుందంట సినిమా. నేను ఏమనుకో, అరే నాని సినిమాలు వచ్చేస్తారా ప్రైమ్లో? నాని సినిమా నేను చూస్తాను రా, నాకు నాని ఇష్టం, మృణాల్ ఠాకూర్ ఇష్టం. నేను నాని సినిమా అలా అదేదో వచ్చింది మొన్న, ఎస్పెషల్లీ మూవీ బాగుంటే పక్కా చూస్తా థియేటర్లో. అంటే సుందరానికి వెళ్ళా ఫస్ట్ డే. నేను వెళ్ళలేదు, నాకు తెలుసు ఎందుకో. నాకు ఎందుకో తేడా కొట్టింది. నాకు అతను ముందు మూవీ ప్రీవియస్ మూవీ బ్రోచేవారే బాగుంటుంది. అది పేరు మర్చిపోయాను. డైరెక్టర్ పేరా? ఆత్రేయ, వివేక్ ఆత్రేయ. మంచి సినిమా, చాలా బాగుంటుంది. సాంగ్స్ బాగుంటాయి. అందుకే పిచ్చ బోర్ కొట్టింది. ఒక గంట తీసేది సినిమా నుంచి, అప్పుడు బాగుండేది సినిమా. లాగ్ ఎక్కువ అయిపోయింది బాగా. సరే ఇప్పుడు ఏంటి ఆయన అన్న ఈ వీక్ ఆయన ఒకటే వచ్చిందా, ఇంకేమైనా వచ్చిందా? బ్రో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నెక్స్ట్ వీకా? ఇప్పుడే ఈరోజే రిలీజ్, 8th December ఫ్రైడే. ఆయన నిన్న వచ్చింది. బాగుంటే మంచిదే అనుకున్నా. బుక్ మై షోలో వచ్చి ఉంటుంది, చూద్దాం. ఆగా అంత ఫాస్ట్గా వస్తుందా? పొద్దునే ఉండదు, నాకు తెలిసి 7 పాయింట్లో ఉంటుంది. 7 పాయింటా? సరే ఆగో చెప్తా. శ్యామ్ బహాదూర్ 7.5 ఉంటే గొప్ప. 8 ఫస్ట్ డేనే 8 ఉంటే పడుతుంది చూడు. ఇంకా ఫస్ట్ డేనే. యానిమల్ ఇప్పటికే 8.5, ఆయన 9.3, ఇందాక 9 ఉండింది. సారీ ఏమో తెలియదు, గుర్తులేదు. చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్ అంట, చూస్తా. హాయ్ నాన్న చూడాలి ఎప్పుడు. ఎక్స్ట్రా డిమాండ్ అంటే వెళ్ళను నేను. అరే ఓటీటీలో వచ్చాక వచ్చింది. ఓటీటీలో వచ్చాక తీసుకోవచ్చు. హాయ్ నాన్నకి వెళ్తావు ఇంతకి? ఆ రెండిట్లో ఏదైనా ఆప్షన్ ఉంటే హాయ్ నాన్నకి వెళ్తా. లైక్ సినిమా చూడాలి అంటే హాయ్ నాన్నకి వెళ్తా, లేకుంటే నెక్స్ట్ వీక్ ఏమున్నాయి తెలియదు భయ. అట్లా సడన్గా ఏంటి ఈరోజు డేట్? 8th. సదాకి ఇంకా 2 weeks ఉందిలే బ్రో. సలార్ కౌంట్ డౌన్ వేస్తాడు బ్రో. ప్రశాంత్ నేను హాయ్ నాన్నకి వేసారు కౌంట్ డౌన్ లో. హాయ్ నాన్న ప్రమోషన్స్. డంకీ ట్రైలర్ గురించి మాట్లాడలేదేంట్రా? ట్రైలర్ వచ్చిందా? డ్రాప్ 4 బొంగులో డ్రాప్ ఏంట్రా? అదే ట్రైలర్. అవునా? మరి డ్రాప్ అనేస్తున్నారేంట ట్రైలర్? చూసావా? ముసలి షారుఖ్ ఖాన్ వస్తాడు లాస్ట్ లో రన్నింగ్ రేస్. చూడలేదా నువ్వు? అసలు నువ్వు చెప్పావా మరి వచ్చిందండి? నువ్వు చూసి ఉంటావేమో అనుకున్నా. నాకు రికమెండెడ్ రాలేదు మరి యూట్యూబ్ లో. డ్రాప్ 4, డంకీ డ్రాప్ 4 దాని పేరు. చూడలేదు ట్రైలర్ అది. ఐ వాంట్ గో టు లవాటరీ. చూడలేదా? అరే సరే, అది ఎట్లా అంటే లైక్ టిపికల్ రాజ్ కుమార్ హీరో చెప్పాలి కదరా. అరే నాకు ఇప్పుడు గుర్తొచ్చిందిరా. అది అట్లా టిపికల్ రాజ్ కుమార్ హీరోని కామెడీ ఫిల్మ్, ఎమోషనల్ ఫిల్మ్ లాగా ఉంది అంతే. ఇంకేం పెద్దగా ఏం లేదు మాట్లాడేదానికి. ఏం చూపిలేదు, నాకు ఏం అర్థం కాలేదు ట్రైలర్. ర్యాండమ్ బిట్స్, సాంగ్స్ కూడా వినలేదు. ర్యాండమ్ బిట్స్ తెచ్చి పెట్టినట్టుంది ట్రైలర్. అదేం ఒక నరేటివ్ లేదు స్టోరీ. ఐ మీన్ ట్రైలర్లో డిఫరెంట్ ఫుటేజ్ తెచ్చి పెట్టేసినట్టుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ వస్తుందా ట్రైలర్ ఏమన్నా? ఇంకోటి తెలియదు భయ, ట్రైలర్ అని రాయలేదు అనుకుంటా. కానీ ఇండియన్ మూవీస్ కి ట్రైలర్ కనీసం ఒక 2 weeks ముందు రావాలి. సలార్ తర్వాత వచ్చింది, సలార్ నెక్స్ట్ డేనే వచ్చింది. అది బేసిక్గా చెప్తున్నా, పాన్ ఇండియన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే దాని ట్రైలర్ రిలీజ్ కన్నా అట్లీస్ట్ 2 weeks ముందు రావాలి ఆ రీచ్కి వెళ్ళడానికి, అందరికీ తెలియడానికి అసలు ఆ మూవీ వస్తుందని. సో ఆ లెక్కలో చూసుకుంటే ఈ పాటికి వచ్చేయాలి, అందుకే వచ్చి ఉంటుంది. అదే సలార్ తర్వాత వచ్చింది. అదే ఐ థింక్ ఇదే అనుకుంటా, మళ్ళీ రాదు ఇంకా. అదే ట్రైలర్ అంటున్నారు. 4 డ్రాపులు కలిపి ట్రైలర్ అంటాడేమో. సలార్ సాంగ్స్ రాలేదు కదా? ఉంటాయంటావా? రవి బసు అరే బీజిఎంలో ఉంటాయి కానీ సాంగ్స్ ఓఎస్టీ వస్తుంది. ఓఎస్టీ సినిమా రిలీజ్ అయ్యాక వస్తుంది, కానీ రిలీజ్ అయ్యాక కూడా కాదు, ఓటీటీలోకి వచ్చాక వస్తుంది. ఓటీటీలోకి వచ్చాక సలార్తో శృతి హాసన్తో ఏం సాంగ్ ఉంటుంది అనిపిస్తుంది. శృతి హాసన్తో దీంట్లో ఐటమ్ సాంగ్ ఉంది కదా ఆయనానాలో. ఐటమ్ సాంగ్ ఏమో తెలియదు కానీ ఐటమ్ సాంగ్ తన ఫ్లాష్ బ్యాక్ లో తను ఉంటుందో. ఫ్లాష్ బ్యాక్ లో కియారా కాదు సారీ సరే నువ్వు స్పాయిలర్ ఇచ్చావంటే. కాదు నేను అది కాదురా పక్క పాప పేరు కియారా కన్నా. అందుకే నేను ఏదో రివ్యూ చదివా, కియారా బాగుందంటే కియారా అడ్వాన్స్ ఉందా అనుకున్నా. కియారా అంటే పాప అని చెప్పి అప్పుడు తెలిసింది. తనకి 3 మూవీలు ఎక్స్పీరియన్స్ ఉందంట.
మూడో సినిమా ఇది, మూడోదో నాలుగోదో ఇంత ఉంది కదరా పాప. ఆ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదో సినిమాలు ఉన్నట్టుంది. కాదురా, ఆ, తనే నాలుగో సినిమా మూడో సినిమా నాలుగో సినిమా అంట తంది ఆహా. బాలీవుడ్లో మళ్ళీ. ఆహా. బాగానే పాప చాలా బాగుంది. బాగా సినిమాలో. చేసిందంట. లైక్ కొంతమంది కొడేయాలనిపిస్తుంది కదా పిల్లల్ని, చైల్డ్ యాక్టర్స్ని. ఉల్లిగడ్డ లైక్ పెద్దవాళ్ళ మాట్లాడతారు, కొట్టేయాలనిపిస్తుంది. ఉల్లిగడ్డే వీడు కూడా మన జేడీ సంఖ్య కూర్చుంటాడు, గుర్తుందా? ఉల్లిగాడు తెలుసు, కానీ వీడురా తెలుగు సినిమాలో ఉంటాడు. నాకు అదే కావాలి, ఆ కోకే కావాలి. లైక్ యాక్టర్ పేరెంట్ మాస్టర్ ఏదో ఉంటుంది, తెలియదు. వాళ్ళ డైలాగ్ భరత్తో ఏదో ఉంటుంది ఆడ. ఏదో పెద్ద పెద్ద అడల్ట్ డైలాగ్, లైక్ పెద్దవాళ్ళు మాట్లాడే డైలాగ్స్ ఉంటాయి కదా, అందుకే చిరాకేస్తుంది. ఇక్కడ న్యాచురల్. కాదు, సునీల్తో ఒక సీన్ ఉంటుంది రాడది, ఏదో మూవీలో సునీల్తో ఒక సీన్ ఉంటుంది, కామెడీ సీన్ చాలా బాగుంటుంది ఆ బొడ్డది. సునీల్ వింటేజ్ సునీల్ మిస్ అవుతున్నాను. సునీల్ కమెడియన్ లాగా వస్తే వచ్చేది జైలర్ లైక్ చిన్న గ్లిమ్స్ వచ్చింది అంతే. ఏంటి పేరు? బ్లాస్ట్ మోహన్. బ్లాస్ట్ ఇక్కడ ఏదో ఉంటుంది, బ్లాస్ట్ బ్లాస్ట్ కమెడియన్ లా వస్తే బాగుంటుందా మళ్ళీ సునీల్. విలన్ లా చూడలేకపోతున్నా. అంటే యాక్టర్ మంచోడే కానీ లైక్ నా మనసు తట్టుకోవట్లేదు. పుష్పలో వస్తాడు విలన్ కింద, ఇంకా దేంట్లో చనిపోడు, వస్తాడు. అలా బామ్మర్చి చనిపోతాడు. భయపడ్డాడు, భయపడ్డాడు. అదే కదా. పుష్ప ఎప్పుడురా పుష్ప? ఏప్రిల్, మార్చి ఏప్రిల్లో తెలియదు భయ నాకు రిలీజ్ డేట్లో. అడక్కు ప్లీజ్, తెలిస్తే నేనే చెప్తా. డేట్ ఇచ్చారు కానీ నాకు గుర్తులేదు. గ్లిమ్స్ బాగుంటుంది, అదే అడవుల్లో వెళ్తుంటే పుల్ వస్తే పుడి వెనక్కి వెళ్తుంది కదా, మొత్తం బాగుంటుంది. ఇది ఒక్కటి గోరు పెంచుతాడు, రెడ్ కలర్ ఉంటుంది. ఎందుకు ఆ లెవెల్ వచ్చాక ఏదో చేయాలనిపించింది వాడికి. కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అవునా, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ ఏంట్రా టాపిక్, లేకపోతే ఎలా ఉంది ఏంట్రా? ఈ వీక్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సరే, ఈ కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఏంటి కొత్త సెగ్మెంట్ ఏంటంటే, నాకు నువ్వు ఇప్పుడు దాకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను డైరెక్ట్గా. అరే గుర్తురావరా, నేను ఈరోజు అంతా ట్రాన్స్లో ఉన్నాను. ఏంటంటే కొత్త సెగ్మెంట్ పేరు తెలీదు, కానీ ఏంటంటే మనం అదే నువ్వు చెప్తావు కదా, సూట్స్ చూస్తున్నాను, అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను, దానికి సెగ్మెంట్ పెట్టా అంతే. మనం ఏం చదువుతున్నాము, సారీ చదువుతున్నావా, మనం ఏం పిల్లలు రా మరి, మనం ఏం చూస్తున్నాము, మనం ఏం చూడబోతున్నాము అన్నట్టు. సో అది నాకు నిన్నే సూట్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టైం చూడాలో ఇంకా ఆలోచించలేదు నేను. అయిపోయిందా? ఇందాక సొల్లు మాట్లాడా వేలరెడ్డి గురించి. సరే, నాదేంటంటే ఇన్విన్సిబుల్ కంప్లీట్ అయిపోయింది. ఇన్విన్సిబుల్ తర్వాత దాని స్పిన్ ఆఫ్ ఆటమీ 1 వచ్చింది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఒక ఎపిసోడ్ వచ్చింది, అది లైక్ అది అప్డేట్ ఉన్నా. రిక్ అండ్ మార్టీ అప్డేట్ ఉన్నాను. అప్డేట్ అంటారు, ఏమంటారు దాన్ని? అప్డేటెడ్ అప్ టు డేట్, ఇంగ్లీష్ మీడియమే కదరా. అప్ టు డేట్ ఉన్నాను రిక్ అండ్ మార్టీ. ఇంకేమున్నా, ఇంకేదో వచ్చిందిరా, ఆ రెండు బేసిక్ అప్ టు డేట్ ఉన్నా. నేను ఏం నువ్వేం చూడాలనుకుంటున్నావు? వాకింగ్ డెడ్. ఇంకేం డారెల్దా? యూనివర్స్లో వచ్చింది కదా డారెల్. కాదు, డెడ్ సిటీ వచ్చింది, నీగన్ అండ్ అవి చూస్తావా? ఎందుకురా, స్ట్రేంజర్ థింగ్స్ ఏదో చూడరా బాబు. అంటే ఈ యూనివర్స్లో ఉన్నాను కదా, కంప్లీట్ చేద్దాం, అప్డేట్ ఉందామని. స్ట్రేంజర్ థింగ్స్ చూడరా. స్ట్రేంజర్ థింగ్స్ 5 వచ్చేలో పైన 5 or 6. నేను ఉన్నది బీటెక్ 4th ఇయర్లో, ప్లేస్మెంట్ సీజన్లో. కరెక్టే. నేను ఓకే, ఐ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ గోయింగ్. సో ఐ ఫీల్ యూ. అంత టైం తీసుకొని చూడలేను. ఐ ఫీల్ యూ హోమీ. నేనేం చూడాలి, ఇయర్ ప్లేస్మెంట్స్ బాగా గట్టిగా దెబ్బతిన్నారా. నేనైతే ఇప్పుడు ఆ జోన్లోకి వెళ్ళాను అనుకో, గంటలు మాట్లాడతాను కష్టాల గురించి, వద్దులే. నేనైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడాలనుకుంటున్నా. ఏదో ఒక స్టార్ట్ అయినా చెయ్యాలి అనుకుంటున్నా. స్టార్ట్ చేయకు. అరే మొన్న చేస్తే అవగొట్టాలి, నువ్వు కొడతావురా. అది చాలా డెడికేషన్ ఉండాలిరా. ఒకసారి గుడ్ డెడికేషన్ అక్కర్లేదు, వాళ్ళు లాగేసుకుంటాడు నేను లోపలికి. స్టార్ట్ చేస్తే అలా ఉంటుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్. చూద్దాం. మా ఫ్రెండ్స్ అందరు చూస్తారు, లైక్ వాళ్ళు కరోనాలోనే లైక్ చూస్తారు.
ఇంకా ఏంటంటే నేను చూడాలి, మొన్న ఒక సినిమా వచ్చింది రా జస్ట్. చూడని మంచి మంచి చాలా చూడలేదు కదా. స్క్విడ్ గేమ్ ఒకటి చూడలేదు, మనీ హైస్ట్ చూడలేదు, స్ట్రేంజర్ థింగ్స్ చూడలేదు, ప్రిజన్ బ్రేక్ చూడలేదు, అంబ్రెల్లా అకాడమీ చూడలేదు. అంబ్రెల్లా అకాడమీ బాగుందా? బాగుంటుందంట, టైం ట్రావెలింగ్ అవి, సైఫై మొత్తం. ఒకటి ఒకటి వచ్చింది కదరా ప్రైమ్లో ఒక సిరీస్ వచ్చింది, ఆస్పిరెంట్స్, బాగుంటుందంట. ఆస్పిరెంట్స్ చూడాలి, యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద. అదొకటి చూడాలి. అలాంటివి అది అన్ని రకాలు చూస్తాను నేను. సో అదొకటి. ప్రైమ్లో ఒకటి వచ్చిందిరా, తన పేరు మర్చిపోతున్నాను కానీ క్లోయి మోరెట్స్ అని ఉంటుంది తన పేరు. దేని గురించి? క్లోయి గ్రేస్ మోరెట్స్. నేను షెర్నోబిల్ చూద్దాం అనుకుంటున్నా. షెర్నోబిల్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఆపేసాను. షెర్నోబిల్ చాలా బోర్ కొట్టింది. ద లాస్ట్ ఆఫ్ అస్ లాగా ఉంటుంది. అది చాలా రియలిస్టిక్. చాలా బోర్ కొడుతుంది. నేను ఏం చూసాను చెప్పడం మర్చిపోయా, రైల్వే మ్యాన్ చూసా, చాలా బాగుంది. భోపాల్ గ్యాస్ చాలా బాగుంది. రామ్ మాధవన్ ఉంటాడు దాంట్లో. ఎవడు? రామ్ మాధవన్ రా. మాధవన్ అంటే నాకు తెలిసింది ఒకటే, 3 Idiots. అతని పేరు రామ్ మాధవన్. రామ్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఆ పేరు రామ్ మాధవన్ రా. రామ్ మాధవన్ చెప్పి నాకు కన్ఫ్యూజ్. మాధవన్ అంటే చెప్తే చాలు కదా. రామ్ మాధవన్ ఉంటాడా? మాధవన్ సెకండ్ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో వస్తాడు. అదే లాస్ట్ సీన్ లో వస్తాడు. పోస్ట్ క్రెడిట్స్ అంటే నీకు పోస్ట్ క్రెడిట్స్ ఉండవు. అదే లాస్ట్ సీన్ అట్లా చెప్పి కట్ అయిపోద్ది. అట్లా పోస్ట్ క్రెడిట్స్ అట్లా కట్ అవుతుంది. రోల్ ఏంటి? అతను ఇన్స్పెక్టర్ అనమాట. లైక్ ఏమంటారు, ర్యాండమ్గా వచ్చి చెక్ చేస్తారు కదా. ర్యాండమ్గా ఎవరికి తెలియకుండా వచ్చి స్టాఫ్ ఎలా ఉంది అలా చెక్ చేస్తారు కదా. వాళ్ళు ఏదో అంటారా, ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎట్లా ఉంటారు రెస్టారెంట్లో చెక్ చేస్తారు. రైల్వే ఇన్స్పెక్టర్ అనుకుంటా, అట్లాగా చెక్ చేస్తా. రైల్వేలో ఎందుకు వచ్చింది, రైల్వే మ్యాన్ ఎందుకు వచ్చింది పేరు? అప్పుడు ఏంటంటే రైల్వే మెన్ చాలా హెల్ప్ చేశారు పీపుల్ని అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేసేదానికి. రైల్వేలో ఉన్నోళ్ళ అక్కడ మిస్రోద్ తెలుసా నీకు? మిస్రోద్ భోపాల్కి వెళ్ళావు కదరా. రైల్వే అక్కడ పక్కనే స్టేషన్ ప్లేస్ తెలుసు. ఇటు పక్కనే ఉంటుంది మిస్రోద్, ఇటు పక్కన ఇందోర్ ఉంటుంది. సరేరా, పక్క స్టేషన్ రా. సరేలే, మర్చిపోయాను నేను కూడా. అక్కడే ఇటు నుంచి వస్తూ ఉంటారు, ఇటు నుంచి వస్తూ ఉంటారు మనుషులు భోపాల్కి. బైరాగఢ్ అని ఒక స్టేషన్ ఉంటుంది. బైరాగఢ్ అని ఉండదు, ప్లేస్ పై బైరాగఢ్ అని తెలుసు. తెలియదు. అదే వీళ్ళు మంచి ప్యాసింజర్స్ ఉంటారు, భోపాల్కి వస్తూ ఉంటారు గ్యాస్ లీక్ అయినప్పుడు. వీళ్ళు వాళ్ళని ఆపాలి, వీళ్ళు గ్యాస్ ఎస్కేప్ చేయించాలి, పంపించాలి. అప్పుడు బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అప్పుడు రైల్వేనే కదా. సో రైల్వే వాళ్ళు చాలా మందిని కాపాడారంట. 15,000 మంది చనిపోయారంట. చనిపోయారు 15,000? వీళ్ళు లేకపోయింటే ఇంకా చాలా మంది చనిపోయారు. అప్పుడు ఎవరు ఇందిరాగాంధీ నేను అప్పుడు తెలియదు భయ్య, కానీ ఆయన సీక్రెట్గా పంపించింది ఇక్కడ జనాలు చంపేస్తారని. అర్థం కాల. జనాలు ఆయన చంపడానికి వచ్చారు బయటకు అందరూ. ఎవరిని చంపడానికి? యూనియన్ కార్బైడ్ హెడ్ ని చంపడానికి అందరూ వచ్చారు జనాలు బయటికి. అంటే ఆయన ఎతుకుతూ మొత్తం అక్కడ అన్ని చోట్ల ఎతుకుతారు అనమాట అండి. సో ఆడేమో యుఎస్ లో బిజినెస్ మ్యాన్ కదా. సో ఆడికి ఏం కాకూడదు అని చెప్పి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరో నాకు గుర్తులేదు, ఇందిరాగాంధీనే అనుకుంటా. చూపిలేదు మరి ఆ రోజు అంతా చూపిలేదు. ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఫ్లైట్ ఎక్కించి పంపించేసి. అక్కడ పాలిటిక్స్ ఏం జరిగిందంటే, సో దానివల్ల అందరికి ఇందిరాగాంధీ, సోనియా అంటున్నానంటారు బాబు, ఇందిరాగాంధీ అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండిపోయింది అనమాట దానివల్ల. ఓకే, దీంట్లో ఆమెది ఏం చూపిలేదు మరి. హైయెస్ట్ పోస్ట్ ఏదో రైల్వేలకి ఏదో మినిస్టర్ అని చూపించారు అంతే. అసలు ఇన్సిడెంట్ ఏమైందో చూపించారా లేకపోతే ఓన్లీ దాని తర్వాత మొత్తం చూపించారు? అంటే లైక్ బ్యాక్ ఫ్రంట్ వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఫస్ట్ నుంచి గ్రిప్ ఉంటుంది. షెర్నోబిల్ నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసా. అది ఎంత రియలిస్టిక్ గా ఉండంటే బోర్ కొడుతుంది, కానీ చాలా బాగుంటుంది అంటారా. ఇన్సిడెంట్ అయిన 1 hour వరకు చూసాను రా. అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇట్స్ నాట్ లైక్ 10 days తర్వాత ఒక 10 days స్పాన్ ఒక ఎపిసోడ్ లో చూపించరు. ఎవ్రీ 1.5 hour హాఫ్ అన్ అవర్ ఒక ఎపిసోడ్ లో చూపిస్తారు. అంటే డీటెయిల్డ్ గా, చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. అంటే ఎవ్రీ ఆ చుట్టుపక్కల ఎక్కడేమవుతుంది, ఇక్కడేమవుతుంది మొత్తం చూపిస్తారు. ఆ లోపల వాళ్ళు దాన్ని కంటించడం ఎఫెక్ట్స్ అంటే ఏం తీసుకుంటున్నారు మెజర్స్, చాలా డీటెయిల్డ్ గా ఉంటుంది. సో నువ్వు ద రైల్వే మ్యాన్ చూడు, చాలా బాగుంది. 4 episodes చూస్తా. చాలా బాగుందిరా. 4 ఒక రోజు రావు అయిపోయింది. సీజన్ 2 నాకు తెలియదు కానీ ఈ సీజన్ కి ఒకటే ఎండింగ్ ఇచ్చారా. సీజన్ 1 కి అయిపోయింది ఎండింగ్. ఐ థింక్ 2 కూడా రాదేమో. వేరే దాని ఇప్పుడు స్కామ్ 19 ఏదో వచ్చింది కదా. ఎంతసేపు ఒక 1992 స్కామ్ 1992 10 episodes ఎంతో. దాని నెక్స్ట్ పార్ట్ 80 ఏదో వచ్చింది కదా ఇప్పుడు. ఏదో వచ్చింది, అది కూడా స్కామే. అట్లా రావచ్చు. అలా రావచ్చు. ఓకే, అట్లా అంటున్నా.
అదే అరే చాలా గ్రిప్పింగ్ ఉందిరా, నాకైతే చాలా నచ్చింది. మాధవన్ రోల్ బాగుంటుంది. అది ఎట్లా అది ఒక్క ఎపిసోడ్ డ్యూరేషన్ ఎంత? 50 minutes అట్లా ఉంటుంది అంతే. అయితే చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఒక సినిమా చూసినట్టు ఉంటుంది అంతే. నెట్ఫ్లిక్స్ లో ఉంది కదా, సినిమా చూసినట్టు ఉంటుంది అంతే. 4 కలిపి చూస్తే యానిమల్ లెంత్ ఉంటుంది, అంత లెంత్ ఉంటుందేమో. ఏమో. దీనిలో మిర్జాపూర్ వాడు ఉంటాడు. మిర్జాపూర్లో ఎవరు? కాలీన్ భయ్యా తెలీదు రాడు పేరు. తెలుగులో గుడ్ బై భూత వద్దులే. అడే బక్కగా పుట్ట అదే పిల్లోడు, లైక్ యంగ్ ఫెలో. అడే కదా మున్నానా? మొన్న అతనేంటంటే వాడి పేరు ఏమో దొంగ అనమాట. రైల్వే స్టేషన్లో లాకర్లో 3 కోట్లు ఉంటాయి. ఆ రోజు దొంగతనానికి వస్తాడు. అప్పుడు గ్యాస్ లీక్ అవుద్ది. లైక్ ఒక్కొక్కటి స్టోరీ చూపిస్తారు రైల్వే స్టేషన్కి ఎందుకు వస్తున్నారు ఇల్లు అని. అప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది. ఒక్కొక్కటి స్టోరీ, వాళ్ళు ఎట్లా ఎట్లా మంచిగా టర్న్ అవుతారా, ఈవిల్గా టర్న్ అవుతారా, ఇట్లాంటివి వస్తే ఇట్లా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ వస్తే ఎట్లా టర్న్ అవుతారు. స్టేషన్ మాస్టర్ ఉంటాడు కేకే మేనన్, చాలా బాగా సూపర్ చేస్తాడు. అందరూ మాస్క్ వేసుకొని ఐస్తో యాక్టింగ్ చేస్తున్నారు. మాస్క్ వేసుకొని ఉండాలి కదా, కంటామినేట్ అయిపోయింది కదా, ఐస్తో బ్యూటిఫుల్గా యాక్టింగ్ చేశారు భయ్ అందరూ. కేకే మేనన్ స్పెషల్ ఆప్షన్ ఒకటి వచ్చింది, చూసావా హాట్స్టార్లో? వచ్చింది స్పెషల్ ఆప్స్ 1.5 and 2 వచ్చినాయి. అంటే నెక్స్ట్ సీజన్ అది వచ్చిందని చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నీరజ్ పాండే డైరెక్టర్ దానికి. నీరజ్ పాండే అంటే ధోని తీసాడు కదా, తను డైరెక్టర్. చాలా బాగుంది. మాధవన్ రోల్ ఎక్కువ ఉన్నది కానీ ఇంపాక్ట్ఫుల్ రోల్. కేకే మేనన్ ఉంటే చాలా చాలా బాగా చేస్తాడు. మెయిన్ కేకే మేనన్ సూపర్. దాని తర్వాత మాధవన్ జస్ట్ ఒక సెలబ్రిటీ క్యామియో అనుకోవచ్చు. అంటే అతను హెడ్ కదా, సో ఆర్డర్ చేస్తూ ఉంటాడు ఇక్కడ. లైక్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయి హెల్ప్ చేస్తాడు. హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళు వద్దు పంపికు, మనం హెల్ప్కి పంపిస్తే భోపాల్కి మన వాళ్ళు చనిపోతారు, భోపాల్లో ఉండే వాళ్ళు చనిపోతారు, అందరు చనిపోతారు, నువ్వు లైఫ్ రిస్క్లో పెడతావు. వెళ్తాడా పర్సనల్గా? నేను అంటే లైక్ మనుషులను పంపిద్దాం సార్ అని చెప్తాడు. నేను దీనికి ఒప్పుకోను అని చెప్తాను. రిస్క్ చేయకుండా తినే వెళ్తాడా? వీడియో వెళ్ళి నాతో వచ్చేదెవరు అని చెప్పి స్పీచ్ ఇస్తాడు లిటరల్గా. అందరు వస్తారు అప్పుడు ఆబ్వియస్లీ వస్తారు. అదే వచ్చి హెల్ప్ చేస్తారు, తీసుకెళ్తారు. అది ఎట్లా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవాక్యుయేషన్ మొత్తం రైల్వే త్రూనే అవుతుందా? ఓకే. స్టేషన్లో బస్సులో నుంచి, ఊర్లో నుంచి అందరు బస్సులో నుంచి గుంపులుగా రైల్వే స్టేషన్లో దూరుతున్నారు. క్యారేజీల్లో, గూడ్స్ క్యారేజీల్లో ఎక్కుతున్నారు లోపల. నిండిపై పైన కూర్చుంటారా? అప్పుడు ఏంటంటే అరే టోపీ వేసుకున్న వాళ్ళని ఏమంటారా? సర్దార్లా? సర్దార్ అనే అంటారు. అప్పుడు వేసుకుంటారు. ఇందిరాగాంధీని ఎవరో డెత్ మర్డర్ అటెంప్ట్ ఏదో చేస్తారు. చంపేస్తారు. అవునా? చంపేస్తారు ఇందిరాగాంధీ, తన బాడీ గార్డ్స్ చంపేస్తారు. సర్దార్లా ఏమో అది అదొక ఇష్యూ జరుగుతుంది అనమాట. అప్పుడు అయిపోయిందా? అవుతుందా? అప్పుడు అవుతుంది అది ఆ ఇష్యూ. అప్పుడే ఇందిరాగాంధీ చనిపోయిందో ఏదో. ఓకే. సో ఏంటంటే అలా ట్రైన్లో ఇంకో కాన్ఫ్లిక్ట్ ఏంటి, సర్దార్లందరినీ వేరే వాళ్ళు హంట్ చేస్తున్నారు, లైక్ ఇన్నోసెంట్ సర్దార్ని కూడా. సర్దార్ తెలియదు కానీ అట్లా పగడి వేసుకున్న వాళ్ళు సర్దార్ అన్నారు. వాళ్ళని హంట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి దొరకకుండా, గ్యాస్కి దొరకకుండా కొంతమంది ఎలా ఉంటున్నారు అట్లా. చాలా బాగుంది. మమ్మీ చూపించింది. చూసాను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు. లాస్ట్ వీక్ మనం వచ్చిన వీడియో చేసినప్పుడు నేను చూస్తాను. అప్పుడు స్టార్ట్ చేశారు కదా, అప్పుడే స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ అది చూసావు? నెక్స్ట్ ఏం చూస్తావు? నెక్స్ట్ ఏం చూస్తాను నేను చెప్తున్నా కదా, ఇంకా ఎన్ని మంచి మిస్ అయిపోయాను. షెర్నోబుల్ చూడాలి. నేను ఇది కూడా చూడలేదు. బ్రేకింగ్ బ్యాడ్ చూడలేదు నేను. బ్రేకింగ్ బ్యాడ్ చూస్తున్నారు ఇప్పుడు, అంటే లైట్గా చూస్తున్నాను. బ్రేకింగ్ బ్యాడ్ స్టార్ట్ చేయాలి. సీజన్ 4లో ఉన్నా. ఎన్ని సీజన్స్? 6 or 7. ద బెస్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ బ్రేకింగ్ బ్యాడ్. నేను చెప్తున్నా కదా, చాలా మంచి సిరీస్ నేను చూడడం ఏమేమో చెప్తాను కదా ఇందాక. మనీ హైస్ట్, స్క్విడ్ గేమ్, బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్, ఇంకేదో చెప్పాలి, స్ట్రేంజర్ థింగ్స్. ఇవి చూడలేదు, ఇవన్నీ చూడాలి. స్ట్రేంజర్ థింగ్స్ చూడరా, లైక్ మన లాగుంటుంది లైక్ వైబ్. అంటే లైక్ నువ్వు సైఫై ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే లైక్ పిల్లలు కదా, సో పిల్లలు కదా, రిలేట్ అవుతామేమో అని. మన పిల్లలు కాదనుకో, బట్ స్టిల్ పిల్లలు మీరా మనం.
మన గిడ్డలు వచ్చిన పిల్లలు మనం. బయట అసలు నన్ను ఎందుకు గంటలేదు లైక్ వీడేదో క్రూ లాగా ఉన్నాడు, వాటర్ బాటిల్ ఎత్తుతాడేమో అనుకొని నన్ను ఆపరా. ఇట్లా ఈ సేమ్ డ్రెస్ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా భయ తలపతి ముందు. అనిరుద్ధ్ థీమ్ మీద ప్లే చేయాల్సింది కదా, బ్యాడ్ యాస్ ఏదో. వద్దరా క్రింజ్గా ఉండేది. ఎక్కడ ఉంటుంది రా లోకి వర్స్, ఏదో ఒకటి ప్లే చేయాల్సిందే. రీల్స్ చూసుకుంటున్నాడు ఇట్లా 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 మన వీడియో చూపించాల్సింది కదా లియో మీద. తెలుగు అర్థం వద్దారా? కాదు, వాట్ ఆర్ యూ సేయింగ్ ఇన్ దిస్ అంటే సాబడియా కాదు కాదు సార్, లియో నువ్వు అన్నావు కదా, లియో ఇస్ ది వర్స్ట్ వర్క్ ఆఫ్ లోకేష్. ఒక లుక్ ఇస్తాడు అలా. అరే అవన్నీ మనం ఊహించుకుంటాం కానీ అక్కడ ఇంకోలా ఉంటుంది రాంది, అసలు మైండ్ పనిచేయదు. అరే గన్ లాగా ఉన్నారా చూసేదానికి? వాళ్ళు పట్టుకునేవా? చూస్తా అంబ్రెల్లా ఉజీ గన్లు అనుకున్నా. ఇట్లా ఇద్దరు పట్టుకొని వస్తున్నాడు, నాకు భయం వేస్తుంది. బ్లాక్ కలర్ లో ఉంది, చూస్తే అంబ్రెల్లా పొడి చేస్తాడేమో అనుకున్నా. అంటే సన్ బ్లాక్ అది, వెనకాల నిలబడుకొని పట్టుకుంటారు తలపతి వెనకాల. ఇట్లా వస్తున్నారు ఇద్దరు ముగ్గురు పరిగెత్తుకుంటూ తలపతి వెనకాల. దళపతి అరే నువ్వు చేసి నన్ను నెట్లు ఉన్నాయి కదా, ఒక్కటి చూపించాల్సింది కదరా. అరే చూస్తారు రా, కంట్లో కళ్ళు పెట్టుకొని చూడలేదురా నేను. అరే ఎడిట్ చూపించుంటే ఒక రేంజ్ లో ఉండేదిరా. అరే అంత ఓపిక ఎప్పటికి ఉండదురా. అరే ఫ్యాన్స్ కోసం చేస్తారా, ఫ్యాన్ కోసం ఫోటో తీస్తే చాలు, ఎడిట్లు చూపికర్లా. ఒక నువ్వు చేసిన గంటలు ఎడిట్ కదా, 1 minute ఎడిట్. ఏదిరా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఏ ఎడిట్ గురించి చేసావు కదా? తలపతి డిఫరెంట్ అన్ని అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ తో. నాకు నేను చాలా లియోది పెట్టావు, జేడీ పెట్టావు, ఆ ముందు సినిమా ఏదో వచ్చింది తలపతి, బీస్ట్, ఇవన్నీ కలిపి చేసావు కదా ఎడిట్. గుర్తురా అంటే చాలా చేసా ఇట్లాంటి ఎడిట్లు, నువ్వు పర్టికులర్గా ఏదో గుర్తురా అట్లా. ఏదో ఏ చూపించినా బాగుంటుంది. సరేరా సరే, కొంచెం పోస్టర్ అయినా చూపించాల్సింది. పోస్టర్ తీసేది బ్యాగ్లో నుంచి వెపన్ తీస్తున్నట్టు ఫాస్ట్గా తీస్తా అని చెప్పి తీస్తుంటే వాడు వచ్చి ఫోన్ దికావన్నాడు. సాపడియా అన్న. ఇద్దరు నువ్వు ఆడికి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవాల్సింది కదా, అసలు పనిచేయలేదు కదా. నా ఫోన్ నేనే చూపిస్తాను, ఓపెన్ చేసావా? మరి అంతేగా, నా ఫోన్ చూపిమంటే. నీ ఫోన్లో పెద్ద ప్రైవేట్ ఏముంటాయి, ఆడికి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే. ఫోటో ఎవడు తీస్తాడు రా? అరే కనీసం ఆటోగ్రాఫ్ ఇస్తాడు కదరా. ఏమో రా, అరే మన ఇక్కడ పెట్టుకునే వాళ్ళరా ఆటోగ్రాఫ్ ఇచ్చి ఉంటే సెంటర్. ఏమో గ్యాంగ్ లీటర్ తీస్తా, బుర్ర పని చేయలేదు నాకు. సర్లే ఇట్ హ్యాపెన్స్. ఏమో మనం ఒక రోజు వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తామేమో. ఇంటర్వ్యూ కాదు కానీ ఒక పాడ్కాస్ట్ చేస్తామేమో. స్పెషల్ గెస్ట్ ఇక్కడ వచ్చి కూర్చుంటాడేమో. ఇక్కడ వచ్చి కూర్చోడు ఎవడో తెలుసు, వాళ్ళ క్యారవాన్కి వెళ్ళి మనం చేస్తామేమో. ఏమో ఎవడో తెలుసు. నెక్స్ట్ తలపతి 69కి ఉంటామేమో. ఇప్పుడు ఏదో వస్తుంది, 68 మరి ఫాస్ట్లే వద్దులే. ఏమో అప్పటికి మన వ్యూవర్స్ బ్లెస్సింగ్స్. ఆపు నువ్వు తొక్కలో బ్లెస్సింగ్స్ మాట్లాడతా. బ్లెస్సింగ్స్ అంటే నాకు నచ్చట్లేదు అసలు అనకలా. ఇది అరే సినిమా గురించి చెప్దాం అనుకున్నారా? గాడ్జిల్లా -1 అని ఒక సినిమా వచ్చింది 3 days బ్యాక్, జాపనీస్. మామూలుగా లేదంట అసలు. ఈ యూనివర్స్ సంబంధం లేదు కదా, చాలా బాగుంది, చూడాలి. మన ఓటీటీలో చూడాలి. కాంగ్ అసలు ఏముండదు దాంట్లో, ఇన్ఫ్లుయెన్స్ నథింగ్ రిలేటెడ్, దేనికి రిలేటెడ్ కాదు అది. గాడ్జిల్లా సెపరేట్ స్టోరీ, ఒరిజిన్ స్టోరీ కైండ్. వాట్ ఇఫ్ లాగా అనుకో, ఒక పాసిబుల్ రియాలిటీ. అది ఎప్పుడు వరల్డ్ వార్ 2 అప్పుడు, అప్పుడే కదా వరల్డ్ వార్ 2 అప్పుడు న్యూక్ అయ్యి గాడ్జిల్లా వచ్చి అప్పుడు ఏం జరిగిండేది అన్నట్టు. న్యూక్ అయిన తర్వాత గాడ్జిల్లా వచ్చి ఉంటే ఏం జరిగేది అన్నట్టు. న్యూక్ ఇలా చేసుకుని అబ్జర్వ్ చేసుకుని ఉంటే అవ్వా ఏ బోయపాట్ డైరెక్టర్ అనుకున్నావు? కాదు, ఇలాంటివి చూసి అలాంటి రెడీ బాబు రెడీ. ఈ వీడియోకి అంతే. ఇంకా మేము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము, యూట్యూబ్లో ఉన్నాము, స్పాటిఫైలో కూడా ఉన్నాము. స్పాటిఫైలో వీడియో పాడ్కాస్ట్ అప్లోడ్ చేస్తున్నాము వీక్లీ. అదే ఎవ్రీ మండే ఆడియో పాడ్కాస్ట్, వీడియో. స్పాటిఫైలో వీడియో కూడా చేయొచ్చు. సరే చేయొచ్చు, వీడియో పెడుతున్నాను వీక్లీ. ఎవ్రీ మండే వస్తుంది వీడియో. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి. యూట్యూబ్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వీడియో కూడా వస్తుంది వీక్లీ ఎవ్రీ మండే. అది మీరు కొంచెం అక్కడ ఇక్కడ ఫాలో అవ్వండి. ప్రతి వీడియో పెడుతున్నాం కదా, ప్రతి వీక్ పెడుతున్నాం కదా. సరే మరి ఏం చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్.
సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. బాయ్.